సెక్స్ అనే దాన్ని ఎలిమెంట్ అంత ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రాంక్గా మాట్లాడుతున్నాం మనం. చెప్పండి. కథ రన్ చేయాలి కదా, ఈట్ స్లీప్ సెక్స్ అని. ఇప్పుడు ఈట్ మీద నేను కథ రన్ చేయగలను, స్లీప్ మీద రన్ చేయగలను, సెక్స్ మీద కథ రన్ ఇది ఎప్పుడు మీరు చెప్పిన తర్వాత చాలా క్లారిటీ. చాలా సంస్కారం ఉండి తీసిన సినిమా ఇది. ఈ సంస్కారం ఉండి చాలా సంస్కారం ఉంది ఉండే తీసే సినిమా. అది నిజమా కదా సినిమా చూస్తే తెలుస్తుంది. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సుకుమార్ గారు అండి. ఆయన సినిమా చూసారు సార్ మొత్తం ఫస్ట్ హాఫ్ చూసే లేచి హగ్ చేసుకుని ముద్దు పెట్టి అద్దరిపోయింది సినిమా. బ్రిలియంట్ రైటింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్థాయిలో ఉంటుందని. నేను నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో ఫిక్స్ అని ఆయన అనౌన్స్ కూడా చేశారు. ఇలాంటి సినిమాలు తీసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అడిగితే ఏం చెప్తారు? ట్రైలర్లో హిందూ ఈజ్ నాట్ మై పెయిన్ షీజ్ మై ప్లెజర్ అన్నారు. అదేం వెళ్ళలేదు. లాస్ట్లో ఇక్కడ నువ్వు చూడని నీకు తెలియని ఏం లేదన్నా ఇన్స్టాలో 60 మిలియన్ వ్యూస్ పోయింది ఇన్స్టాలో. సో తప్పు నాది కాదు చూసేవాడు. ఇప్పుడు మీరు అలాగా అన్నారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అని. ఎవరొకరితో సినిమా తీసి ఇంకొకరిని క్యామియో అందులో ఇంట్రొడ్యూస్ చేయడం అలాంటివి ఏమైనా ప్రయోగిస్తారా? రేపు మహేష్ బాబు గారు డేట్ చేస్తే నేను సినిమా చేసేస్తా. ఆర్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తే కానీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఐ లవ్ టు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, జనరల్గా ఈయన గురించి ఒక సింగిల్ లైన్లో చెప్పేస్తాను. కూలెస్ట్ అండ్ కామెస్ట్ డైరెక్టర్ అనమాట. బట్ వైల్డెస్ట్ ఫ్యాంటసీస్ ఆయనకి మైండ్లో ఉన్నట్టున్నాయి, అంటే బయటపడట్లేదు. ఆయన లోపల ఏ థాట్స్ ఉన్నాయో అవి స్క్రీన్ మీద చూపిస్తున్నారు అనమాట. మనతో పాటు ఉన్నారు సిద్ధార్థ్ రాయ్, డైరెక్టర్ యశస్వి గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అంటే మీరు చూడడానికి ఏదో మా ఇంట్రోవర్ట్, అంటే మా ఇంట్రోవర్ట్స్లో ఒకరిలా కనిపిస్తున్నారు. బట్ నేను ఇంట్రోవర్ట్. అంటే అడిగారు అనమాట, మేము కూడా ఎందుకు అవ్వకూడదు అని చెప్పి వచ్చాం, ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి. మీరు ఇంట్రోవర్టేనా? కాదు. అంటే అండి ఓకే. బట్ థాట్స్ అన్ని ఓవర్ ఎక్స్ట్రీమిస్ట్లా ఉన్నాయి కదా? థాట్స్ ఏం లేవు. థాట్స్ అంటే ఏదో ఇలాంటిది రాయాలన్నప్పుడు యూ షుడ్ థింక్ అంతే. అది మన థాట్ అని ఏం కాదు. రాసేవాడికి అది పట్టుకోగలగాల. అదర్వైజ్ ఇప్పుడు ఆయన అవతార్ రాశారు, ఆయన ఏమన్నా అవన్నీ చూసారు. ఆయన ఇమాజినేషన్ పవరే కదా. ఇది కూడా ఇమాజినేషన్ పవరే. అదంతా ఓకే. అంటే ఇప్పుడు రియాలిటీలో నార్మల్గా ఏదన్నా ఒక కథ రాస్తున్నప్పుడు డైరెక్టర్ ఎవరన్నా హీరోని మ్యాక్సిమం తమని తాము ఊహించుకుని రాస్తూ ఉంటారంట కదా. సో మిమ్మల్ని మీరు ఏమైనా ఊహించుకున్నారా ఇందులో? అట్లా ఎవరు రాయరండి. అలా రాయరండి. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఊహించుకోవాలి కదా. ఒకటి ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకుని ఇలా చేయాలంటే ఏంటి పాసిబిలిటీస్, ఎంత ప్రాక్టికాలిటీలో ఎంత వర్కౌట్ అవుతుంది, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటారా? అట్లా ఉండదేమో నాకు తెలిసి. ఇప్పుడు క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు ఎక్కడో చూసిన క్యారెక్టరు, లేదంటే క్యారెక్టర్ ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకున్నాక ఆ డైరెక్టర్ పవరే అక్కడో తెలుస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో పెడితే వాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఇమాజినేషన్ మళ్ళీ. అవునవును. ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటారు కదా. నేనేం చేస్తా అంటే క్యారెక్టర్ బిహేవియర్ రాంగ్ అవుతుంది. నేను క్యారెక్టర్ అవ్వను కదా. ఓకే. ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ నేను కాదు. ఆ సిచ్యువేషన్లో నేనేం చేస్తానంటే నేను రాసేది ఆ క్యారెక్టర్కి మ్యాచ్ అవ్వదు. ఆ క్యారెక్టర్ అప్పుడు ఏం చేస్తుంది అనేది నేను రాయాలా. అదే డైరెక్టర్ యొక్క ఎబిలిటీయో లేదంటే పవర్ అక్కడే తెలిసేది. అయితే కొందరు అంటారు, ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలు అందరూ త్రివిక్రమ్ గారు అంత తెలివిగా మాట్లాడతారు అని అంటారు. ఆయన అంత తెలివిగానే మాట్లాడతారు అందరూ అని అంటారు ఆయనతో. మేబీ ఆయన ఆ ఇంటెలెక్చువల్ స్థాయికి ప్రతి క్యారెక్టర్ అంతే సెటైర్లు వేస్తూ ఉంటుంది. పని మనిషి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు ఆయన సినిమాలో అలా ఉంటుంది. సో డెఫినెట్గా ఎక్కడో తెలియకుండా ఆ ఇంట్రికసీస్ ఉంటుండొచ్చు. ఇప్పుడు నేను రాసినప్పుడు కూడా ఏదో క్యారెక్టర్లో నా ఇంట్రికసీస్ ఉంటాయి, కానీ ప్రైమరీ క్యారెక్టర్ నాది కాదు అని ఫిక్స్ అయితే మాత్రం మనం వదిలేసే రాస్తాం. మళ్ళీ పట్టుకొని రాస్తే మొత్తం కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. అవును. అంటే ఇప్పుడు కరెక్ట్గా పాయింట్ మాట్లాడారు. మన దృష్టిలో హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, మనకు కొన్ని ఎథిక్స్ లోపల ఉంటాయి, తెలియకుండానే బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి. అవి హీరోకు ఉండే క్వాలిటీస్ అని మనం ఫీల్ అవుతాం. సో మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే మీరు చేసినవన్నీ బయట రియల్ లైఫ్లో మీరు చేయలేరు ఎలాగో. నేను కాదు, దాదాపుగా ఎవరు చేయలేరు. కానీ కొందరు ఉంటారు భయపడరు వాటికి. అంటే దే డోంట్ బాదర్ అబౌట్ సరౌండింగ్స్, పీపుల్, రూల్స్, లాస్.
అలా సైకి అలా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చేస్తారు. అదే అదే ఫ్యాంటసైజ్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. మనం చేయనిది ఎవడు చేయలేనిది ఒకటి చేస్తే వాడి మీద ఒక హీరో వర్షిప్ స్టార్ట్ అవుతుంది. అది గుడ్డా బ్యాడా వేరే విషయం. వాడు బ్యాడ్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. బ్యాడ్ వర్షిప్, బట్ ఇట్ ఈస్ ఎ వర్షిప్. సో అట్లా ఎవడు చేయలేనిది ఒకటి చేస్తే వాడి చుట్టూ ఒక హీరో వర్షిప్ స్టార్ట్ అవుతుంది. అది ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో అట్లా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మీరే అర్జున్ రెడ్డి చూసి ఇన్స్పైర్ అయ్యానని మీరు చెప్పారు బయట. 100%. ఓకే. ఇప్పుడు చాలా మంది కమెంట్స్ ఏంటంటే అర్జున్ రెడ్డి వరల్డ్ ఫేమస్, మిక్స్డ్ కలిపి కొట్టేశారు, కొత్తగా ఏం లేదు. దాన్ని మీరే యాక్సెప్ట్ చేసి ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది, మేము డిజైన్ చేసినప్పుడే అలాగే అనుకున్నాం, బయట చూసినప్పుడు అందరూ ఇలాగే అనుకుంటారు, బట్ మూవీ చూసిన తర్వాత ఒపీనియన్ మారుతుంది. ఇదే కదా మీ మాట? అబ్సల్యూట్లీ ఇంతే. 100% ఇది అర్జున్ రెడ్డి సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ. అంటే అలాంటి ఇంటెన్స్ కథ రాయాలనుకున్నాను, కానీ మళ్ళీ అర్జున్ రెడ్డి రాయడం కాదు. సో ప్రతి కథకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉంటుందండి. అర్జున్ రెడ్డికి కూడా క్యారెక్టరేషన్ కొత్తది, కానీ బట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఒక దేవదాస్ లాంటి కథ జరుగుతూ ఉంటుంది. అంటే మీరు సర్ప్రైజ్ అవుతారు చెప్తే అర్థం అని. రోజా సినిమా ఉంది. రోజా సినిమా కథ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉంటారు తెలుసా మీకు? సతీ సావిత్రి సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారు. సతీ సావిత్రి తెలుసు కదా, యముడి దగ్గర పతి ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు యముడు లేడు కాబట్టి వాడి ప్లేస్లో ఒక టెర్రరిస్ట్ని పెట్టాం అంతే. అంటే అలాగే మీరు పాతాళ భైరవి సినిమా కథ ప్రేమికుడు, ప్రభుదేవాది. ఒక రాజకోట, ఒక రాణి, ఒక సామాన్యుడు కోటలోకి వెళ్తాడు, రాణిని చూస్తాడు. ఈ టోటల్ సెటప్ ఇంతే, ఇదే డిఫరెన్స్. అయితే ఏమవుతుందంటే కథలు ఎప్పుడు అవి అలాగే ఉంటాయి. అప్పుడుకున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ బట్టి కథల సెటప్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే రోజా సినిమా ఇంకొక 100 years తర్వాత తీస్తే, ఒకసారి తేజ గారు ఎక్కడ ఇంటర్వ్యూలో అన్నట్టుంది, గుర్తుంది నాకు ఇలాంటిది. ఒక 100 years తర్వాత తీస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆస్ట్రోనాట్తో ఫైట్ చేయాల్సి వస్తుంది. హస్బెండ్ కూడా ఎత్తుకుపోతాడు వేరే గ్రహం వాడు, వీడే ఆస్ట్రోనాట్ ఉంటే వేరే గ్రహం ఎత్తుకుపోతే ఇప్పుడు రాకెట్లు వెళ్ళి అని తెచ్చుకుంటుంది. అంటే ఎమోషన్ అదే, సెటప్ మారిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని కాపీ అనడానికి అంటే లేదు, అది కాపీ కాదు. అది ఏంటంటే ఒక సెటప్లో అది పర్మనెంట్గా అలా ఉంటాయి. సో ఈ కథ ఇంటెన్సిటీయే కానీ అర్జున్ రెడ్డికి ఈ కథకి ఇంకా ఏ కథకి సంబంధం లేదు. హీరో చెప్పిన మాట ఏంటంటే ఇంటర్వ్యూలో, ఒక 5 నిమిషాల తర్వాత మీరు అర్జున్ రెడ్డిని మర్చిపోతారు ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత, ఓపెన్ ఛాలెంజ్ అన్నారు. ఒకవేళ మీరు ఎవరన్నా 5 నిమిషాల తర్వాత మర్చిపోకపోతే బయటకు వచ్చేయండి, టికెట్ డబ్బులు ఇచ్చేస్తాను, మా డైరెక్టర్కి కూడా సంబంధం లేదా అని అన్నారు. సో మీరేంటి? నేను కూడా కల్పిస్తాను డబుల్ టికెట్. షూర్. అంటే అర్జున్ రెడ్డి అదే చెప్పాను కదా, ఎవరు అంటే అది అన్అవాయిడబుల్ కంపారిజన్. ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ, ఆ కట్లు, ఆ షాట్లు అలా అనిపిస్తూ ఉంటుంది. స్టోరీ వైజ్ కంప్లీట్ డిఫరెంట్, కనెక్షన్ లేదు. అంటే మీరు మా ట్రైలర్ లాంచ్ వచ్చి ఉంటే అక్కడ ఎండమూరి గారు ఒక డైలాగ్ చెప్తారు. అంటే ఆయనకి ఈ కథ తెలుసు, ఆయన హెల్ప్ కూడా ఈ కథకి నేను తీసుకున్నాను. అంటే ఒక సీన్లలో మా సినిమాలో చిన్న బిట్ కూడా యాక్ట్ చేశారు ఆయన. ట్రైలర్ లాంచ్లో ఆయన చెప్పారు, నాకు తెలిసి ఇలాంటి కథ తెలుగులోనే కాదు ఇండియాలోనే కూడా రాలేదండి అన్నాడు ఆయన. అంటే ఇట్ ఈస్ ఎ న్యూ స్టోరీ ఆల్ టుగెదర్. సో అప్పుడు ఇక అర్జున్ రెడ్డి కాదు కదా, మీరు ఏ సినిమాని కంపేర్ చేయడానికి లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఆ సినిమా చూసి మీరు కొంచెం ఇన్స్పైర్ అయ్యారు ఆ టైంలో. ఇంటెన్స్ తీయాలి ఖచ్చితంగా, ఎలాంటి షాక్ అయ్యా. అంటే ఒక మనిషి ఇంత ఇంటెన్స్గా కథ రాయగలడా, దట్ న్యూ కమ్మర్, ఏంటి అంత రాసి మళ్ళీ తీయగలిగాడు. రాయడం ఒక ఎత్తు, తీయడం ఒక ఎత్తు, ఇది రెండో సులువు కాదు. అలా తీయగలిగాడు న్యూ కమ్మర్, అందరు కొత్తలను పెట్టుకొని చేశాడు. ఒకడు హౌ హీ కెన్ పుల్ ఆఫ్ మ్యాన్ అని. నాకు అర్జున్ రెడ్డి నచ్చిన దానికంటే సందీప్ రెడ్డి ఎక్కువ నచ్చాడు. ఐ లైక్ మోర్ సందీప్ రెడ్డి దాని అర్జున్ రెడ్డి. సో ఆ సందీప్ రెడ్డి అనే ఎమోషన్ నుంచి నేను కూడా అలాంటి ఒక కథ రాయాలి అనుకుని రాసింది, అంతేగాని నథింగ్. అంటే మీరు చెప్పింది మోర్ ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా సందీప్ రెడ్డి గారి వైపే ఎక్కువ, బాగా మీకు బాగా స్మార్ట్ ఓవర్, అంటే ఫిల్మ్ మేకింగ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఈ టెక్నికల్గా ఆలోచించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా సందీప్ రెడ్డి వంగ గారి గురించి ఎక్కువ ఆలోచించారు. ఈవెన్ ఈ అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్, విజయ్ దేవరకొండ గారు, ఇలా కాకుండా ఎక్కువ ఆయనకి అట్రాక్ట్. నేను నమ్ముతున్నానండి, మేబీ రాంగ్, బట్ నా పర్సెప్షన్ ఏంటంటే, నాకు తెలిసి ఫిలిం మేకింగ్ క్రాఫ్ట్స్లో ఒక 5-6 డిపార్ట్మెంట్లు ఉంటే, అది రైటింగ్ కానీ, మేకింగ్ కానీ, ఆ సౌండ్ డిజైన్ కానీ, లేదంటే మ్యూజిక్ సెన్స్ కానీ, లేదంటే ఆ సినిమాటోగ్రఫిక్ సెన్స్ కానీ, నాకు తెలిసి ఆయనకున్నంత పట్టు కంటెంపరీ డైరెక్టర్స్లో, ఐ మీన్ అంటే ఇట్స్ లైక్ నాకు అంత లెవెల్ ఇన్వాల్వ్మెంట్, అంత లెవెల్ గ్రిప్ ఉంది. నాకు తెలిసి ఆయనకే ఉందని నేను అనుకుంటున్నాను. అది మోస్ట్ అడ్మైరబుల్ పాయింట్ ఫర్ మీ, ఫర్ సందీప్ రెడ్డి. ఓకే. సో మీరు కూడా నాకు తెలిసి అవన్నీ కూడా మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలాంటి క్రాఫ్ట్స్లో నేను గ్రిప్ బాగా ఉండాలని. అంటే మ్యూజిక్ ఆర్ఆర్ అయితే మాత్రం
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం అద్భుతం కదా మీది కూడా. రతన్ గారు ఎరగొట్టేశారు అసలు, చాలా బాగుంది. షార్ట్స్, మేకింగ్, మాకు స్క్రీన్ ప్లే అయితే తెలియదు బికాస్ ట్రైలర్ ఆర్ఆర్ రథన్ చేయలేదు. ట్రైలర్ ఆర్ఆర్ రథన్ చేయలేదు కాదండి, ట్రైలర్ ఆర్ఆర్ రథన్ కాదు. ఓకే, అంటే మేము జస్ట్ పేరు చూసాం కాబట్టి ఆయన ట్రైలర్ కి కాదు, ట్రైలర్ మీ హస్తం ఏమన్నా ఆయన బిజీగా ఉన్నాడని మనం బయట చేయించాం. నా హస్తం మీరే కొట్టేశారు అంటారు. అంత లేదు, మనకి ఏం కావాలో తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు. టీజర్ ఆయనే కదా, టీజర్ ఆయన టీజర్ ఎండింగ్ షాట్ కి పడిపోద్ది మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా. ఆ వాటర్ కొట్టే వాటర్ స్ప్లిట్ చేసే సీన్ తర్వాత టీజర్ ఆయనే చేశాడు. ఇప్పుడు బిజీగా ఉన్నాడు, ఇక మనకు కొంచెం టైం తక్కువ ఉందని మనం ఈవెంట్. సో ఆ సీన్ కి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందండి? నాకు బాగా ఆ సీన్ బాగా నచ్చింది అనమాట, వాటర్ స్ప్లిట్ కొట్టిన సీన్. అది మా సినిమాటోగ్రాఫ్, మన డాన్స్, అది యాక్చువల్ సాంగ్ లో ఒక బిట్ ఉండదు. ఓకే, మా డాన్స్ మాస్టర్ తన ఐడియా అదే, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసాం. వినంగానే భలే అనిపించింది, సరే చేద్దామని చేసింది. ఈశ్వర్ అని డాన్స్ మాస్టర్, తన ఐడియా. సో ఇప్పుడు మేకింగ్ ఇన్స్పైర్ అయ్యారు, ఓకే. మేకింగ్ స్క్రీన్ ప్లే పరంగా ఏమన్నా సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ని ఇందులో ఏమన్నా రీప్లేస్ చేశారా? అంటే కొంచెం ఆ స్టైల్, ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో తీద్దామని ఏమన్నా అనుకున్నారా? లేదు, మేకింగ్ నాకేమొచ్చో నేను ఏం తీయగలను. స్క్రీన్ ప్లే, ఇప్పుడు స్క్రీన్ ప్లే అయితే ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఉంటుందండి. నాకు స్క్రీన్ ప్లే అంటే నాకు బాగా ఇష్టమైన సుకుమార్ గారు, ఆయన ప్యాటర్న్ నాకు, అది ఆయన కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బాగా ఇష్టం. ఆయన వన్ ఆఫ్ మై సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఒక ఏకలవ్య శిష్యుడు లాంటి వాడిని నేను. సో ఆయన కైండ్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది. యాక్చువల్గా రైటింగ్ ఆయనదండి ఈ సినిమాకి, అలా ఉంటుంది. నరేషన్ స్టైల్ సందీప్ రెడ్డిలో ఉంటుంది. ఇట్స్ లైక్ మిక్సర్ ఆఫ్, అంటే ఇద్దరు కలిసి ఒక కథ రాశారనుకో, ఒక కథ రాస్తే ఎట్లుంటుందో అది ఇట్లా ఉంటుంది. సిద్ధార్థ రాయ్. మనం సందీప్ రెడ్డి వంగ గారిది తీసుకుంటే ఈ మనిషి ఏం ఆలోచిస్తాడనేది చెప్పడు, జస్ట్ ఏం చెప్తారంటే మనిషి క్యారెక్టర్స్ ఏంటని చెప్తారు. యాంగర్ మేనేజ్మెంట్ జీరో, ఎలా ఉంటాడు టాపర్ అంత తూపు, బట్ యాంగర్ మేనేజ్మెంట్ ఒకటి ఇష్యూ ఉంది అని చెప్తారు. బట్ తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది చెప్పరు. నెక్స్ట్ ఎలా ఆలోచిస్తాడు అనేది వాడి జర్నీ బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ మీరు ఇక్కడ మన హీరో ఏం ఫాలో అవుతాడో ముందే చెప్పేశారు. ఆ ఒక బుక్ ఒకటి ఉంటుంది, ఫిలాసఫీ ఆఫ్ లవ్, సెక్స్ అండ్ మ్యారేజ్ అని. రియల్గా ఉందండి బుక్ అది? మీరు చదివారా? ఓకే, దాని గురించి అడుగుతాను. సో ఇక్కడైతే హీరో ఏం ఆలోచిస్తాడు, హీరో ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీరు ముందే చెప్పేశారు. మరి అక్కడ కొంచెం అదేం లేదండి. నీకు అది ఏ సినిమాకి వెళ్ళినా ఏముంటుంది, హీరో హీరోయిన్ ఉంటుంది, వాళ్ళు లవ్లో పడతారు, లాస్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, చివరిని కలుస్తారు. ఈ కథ మీకు తెలుసు కదా, ఏం జరుగుద్ది అన్నది కదా మన ఇంట్రెస్ట్ అంతా, అంతేనా కాదా? అట్లా కాకుండా అంటే థ్రిల్లర్స్ అయితే మీరు స్టోరీ తెలియకూడదు, హారర్ ఫిల్మ్, సస్పెన్స్ ఫిల్మ్స్ అయితే. బట్ డ్రామాలకి స్టోరీ ఇంతకీ స్టోరీ డ్రివెన్ ఫిల్మ్ అంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్, 100% క్యారెక్టర్. మీకు అసలు సినిమా చూస్తే ఒక లైఫ్ చూసినట్టు ఉంటుంది. సిద్ధార్థ అనే ఒక పర్సన్ లైఫ్ ఇట్లా ఫుల్గా చూసినట్టు ఉంటుంది. అంటే ఒక విండో నుంచి చూస్తే, వాచింగ్ త్రూ ఏ విండో, వాడి నేబర్ వాడిని చూస్తున్నారు మీరు, అట్లా ఉంటుంది సినిమా చూస్తే. మా కైండ్ ఆఫ్ మేకింగ్ స్టైల్ కూడా ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యి. సో ఇప్పుడు బుక్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు లవ్, ద ఫిలాసఫీ ఆఫ్ లవ్, సెక్స్ అండ్ మ్యారేజ్, సమరీ ఏంటంటే దానికి చెప్పండి అసలు మీరు అబ్జర్వ్. అంటే ఏం లేదండి, ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు లవ్ ప్రపంచం ఒక మనకి డెఫినేషన్ ఉంటుంది, రొమాంటిసైజ్ చేయడం అంటారు విషయాలను, ప్రేమ గొప్పది. అది ఏంటంటే ఆ ప్రేమ అనే దానిలో ఉన్నత భావాలు స్వీకరించే వాళ్ళకి ప్రేమ గొప్పది లాగానే ఉంటుంది. అని అదే ప్రేమలో నలిగిపోయినోడు ఒకడు ఉంటాడు, వాడిని అడగండి ప్రేమ గొప్పది అంటే లాగితంతాడు. సో ఇట్లా డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ డిస్కస్ చేస్తారండి. అంటే ఇందులో ప్రాక్టికాలిటీ సెన్స్ ఒకటి, యాక్చువల్ సెన్స్ ఒకటి అండి. ఇప్పుడు మనకి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అని మన పుస్తకాల్లో ఉందండి. అదేంటది ట్రూత్ కాదు, సూర్యుడు అసలు ఉదయించాడు, భూమి తిరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికీ పుస్తకాల్లో అదే ఉంటుంది. ఏంటంటే మనం పిల్లలకి ఏం నేర్పిస్తామంటే, ఏం చూస్తామో ఫస్ట్ దాన్ని బిలీవ్ చేసేటట్టు చేస్తాం. చూసినాం అప్పుడే, మీరు చిన్నప్పుడే సూర్యుడు తిరగడరా భూమి తిరుగుతుంటే వాడికి ఎక్కుతుంది, అర్థం కాదు. వాడు చూసింది వాడికి నేర్పించడం మొదలెట్టాలి. కొంచెం రోజులు విజ్డమ్ వచ్చాక వాడు నేర్చుకుంటాడు, ఆ ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు వాడికి అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అర్థమవుతుంది. అట్లానే ఆ లవ్, ఆ ఫిలాసఫీ ఏదైతే ఉందో మనకు అర్థమైంది, మనం అనుకుంటుంది సమాజంలో ఉంది కాకుండా దాని అదర్ సైడ్స్ ఓపెన్ చేస్తాం, అది మనం నేర్చుకుంటాం అక్కడ చూస్తాం. ఓకే, అంటే మేము ఆ టీజర్ ట్రైలర్ కట్స్లో చూసిన దాన్ని బట్టి బయటికి ఎలా పోర్ట్రే అయిందంటే, బుక్ చదవని వాళ్ళకి ఈ బుక్లో ఇలా ఉందేమో, సెక్స్ అనేది జస్ట్ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్ అంతే, సో ఎక్కువ ఎమోషన్స్ పెట్టకండి, ఎవరు నచ్చితే వాళ్ళు తీసుకెళ్ళండి అన్నట్టు అనిపించింది అనమాట. అట్లా కాదు, ఒక క్యారెక్టర్, ఇప్పుడు మీరు లాజికల్ ఫెలో అనుకోండి, అప్పుడు మీకు సెక్స్ నథింగ్ మ్యాటర్, అది ఏముంది
ఆకలి దాహం వేసినప్పుడు నీళ్ళు తాగడం ఎట్లా సెక్స్ కూడా అట్లనే అనిపిస్తుంది. ఇక్కడ దాహం వేసినప్పుడు కొండ అక్కడ ఉంటుంది, గ్లాస్ మన చేతిలో ఉంటుంది, అబ్జెక్షన్ ఎవరికి లేదు కాబట్టి తీసుకొని ఎప్పుడంటే అప్పుడు తాగొచ్చు. సెక్స్ అలా కుదరదు కదా, యూ నీడ్ టు హ్యావ్ అదర్ పర్సన్. సో అలా కుదరదు కాబట్టి దట్ అసలు స్టార్ట్. సో అది లాజికల్ ఫిలోకి, అదే ఎమోషనల్ ఫిలోకి అదొక ఫినామినా. వాడికి ఒక సెటప్ కావాలి, వాడి టేస్ట్ బట్టి ఒక మూడ్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఏ కైండ్ ఆఫ్ సైకాలజీలో ఉన్నారు, మీరు లాజికల్ పర్సన్ ఎమోషనల్ పర్సన్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు సెక్స్ని ఎట్లా చూస్తారు. సో అట్లా ఉంటుంది. ఆ పుస్తకంలోది కాదండి, కథలో హీరో పుస్తకాలు చదవడం అనేది వాడి ఒక చిన్నప్పటి నుంచి వాడికి అలవాటైన ఎమోషన్. వాడు అలా అంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడమే వాడికి. ఆ చదివే ప్రాసెస్లో అదొక పుస్తకం, కానీ ఆ కథకి ఆ దానికి ఏమీ సంబంధం లేదు. సో ఒక ఎమోషన్లెస్ గాయ్ అంటే ఫుల్ లాజిక్స్నే ఫాలో అయ్యే గాయ్ ఫుల్ కంప్లీట్ ఎమోషనల్ అయిపోతాడు. అది ఎందుకు అయ్యాడు అన్నది సినిమా, ఎందుకు అయ్యాడు అన్నది సినిమాలో చూడాలి. ఇలాంటి వాడు ఇలా ఎందుకు మారాడు, మారిన తర్వాత ఏం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు హిందూ అని పేరు వాడారు. ఇప్పుడు ఆల్రెడీ అర్జున్ రెడ్డి వరల్డ్ ఫేమస్ లవర్ అండ్ యాడ్ అయింది దీనిలో. హిందూ అంటే RX-100 అంటాం మేము. చాలా మంది చెప్పారు, బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్. హిందూ అనే నేమ్ లో ఒక సౌండ్ ఉంది, ఆ సౌండ్ లోనే ఒక పవర్ ఉంది. ఎవరైనా ఉన్నారా సార్ కాలేజ్ టైంలో? ఏం లేదు. అంటే ఆ పేరు ఒక సౌండింగ్ బాగుంటుందండి. దట్ ఈస్ ద రీజన్. మగధీరాలో ఉంటుంది, చాలా సినిమాల్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సినిమాలో హీరో షౌట్ చేస్తూ ఉంటాడు హిందూ హిందూ అని. సో ఆ షౌట్లో ల్యాండింగ్ ఫోర్స్ ఒకటి కావాలి మీకు. అలాంటి పేరు అయితేనే, అంటే హిందూ అనే కాదు, అలాంటి పేరు అయితేనే ఆ ల్యాండింగ్ ఫోర్స్ పవర్ఫుల్గా ఉంటుంది షౌట్లో. సో అది వన్ ఆఫ్ ద రీజన్ మళ్ళీ హిందూ అని పెట్టడానికి. సో రాజమౌళి గారు కూడా ఎక్కువ పేరునే యూజ్ చేస్తారు సినిమాల్లో అంటారు. మర్యాద అదేంటి మగధీరలో హిందూ, తర్వాత ఈగలో బిందు అన్నట్టు. సో అట్లా ఆయనకు కూడా అదేదో ఫ్యాంటసీయో లేదు, ఆయనకి ఏదో రిలేషన్. సో ఇప్పుడు టీజర్ కట్లో స్టార్టింగ్ టీజర్లో ట్రైలర్లోనే ఇది యూజ్ చేశారు. ఇప్పుడు భగవద్గీతలోది లాస్ట్లో స్థితప్రజ్ఞుడు అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి, వాడు స్థితప్రజ్ఞుడు అనిపించుకోవాలంటే. కాదు, స్థితప్రజ్ఞుడు అంటే దుఃఖం కలిగినప్పుడు దిగులు అంటే ఏడుపు వచ్చినప్పుడు. అదేనండి, ఏడవకుండా ఉండేవాడు. సుఖం కలిగినప్పుడు స్పృహ కోల్పోకుండా ఉంటాడు. రాగము, ద్వేషము, భయము పోయినవాడు. అంటే ఈ ఏ ఎమోషన్స్ కూడా ఉండకుండా తనను తాను కంట్రోల్ చేసుకోగలిగినవాడు. ఎమోషన్స్ జస్ట్ కంట్రోల్ చేసుకునేవాడు. ఏ ఎమోషన్ అదే కదా, ఏ ఎమోషన్ హోల్డ్ చేసుకోగలిగినవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తాం. సో అలాంటి వాడు అని చెప్తున్నాం. అలాంటి వాడు ఇప్పుడు ఇంకొక వైపు వచ్చాడు. సో ఆ శ్లోకం బిగినింగ్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం, వాట్ ఈస్ హీరో ఈజ్ ఆల్ అబౌట్. మీరు కరెక్ట్గా చూస్తే ఆ టీజర్లో వాయిస్ ఒకటి వస్తూ ఉంటుంది, విజువల్ ఆపోజిట్ వస్తుంది. దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందిన వాడు అంటే విజువల్లో హీరో ఏడుస్తూ ఉంటాడు. కౌంటర్ ఎమోషన్స్ సుకుమార్ గారికి బాగా నచ్చింది దాన్ని, అదే అన్నారు. అసలు బ్రిలియంట్ థాట్ అది. నువ్వేమో శ్లోకంలో ఒకటి వస్తుంటే ఆపోజిట్ విజువల్ చేస్తా ఉన్నావు, అసలు అది చాలా ఇంప్రెస్ అయ్యాను దానికి అన్నారు. అంటే బట్ దట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ క్యారెక్టర్ ఇన్ దాట్ వే. అండ్ హౌ క్యారెక్టర్ ఈస్ ఇప్పుడు అక్కడ అలా చూసిన వాడికి వాయిస్లో ఒకటి చెప్పి విజువల్ ఒకటి పడుతుంటే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి. ఇట్ ఇంక్రీజెస్ యువర్ క్యూరియాసిటీ కదా, అసలు ఏంటిది అని. సో దట్ ఈస్ ఐడియా. బట్ మీరు చెప్పినట్టు అది కూడా స్థితప్రజ్ఞుడు కాదు కదా, ఎమోషన్లెస్ గా. కంప్లీట్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునేవాడు వేరు. బట్ మీరు చెప్పినట్టయితే హీరో ఎమోషన్లెస్ గాయ్ ఫస్ట్. అంటే మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా అది ప్రాక్టీస్తో పని లేదండి. ఓకే, అలవాటు అయిపోద్ది అంటారు కదా. ఒక సర్టన్ స్టేజ్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. హోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు హోల్డ్ చేసుకోవడం ఉండదు, ఆల్రెడీ హోల్డ్ అయిపోయి ఉంటుంది. బ్రేక్, పర్మనెంట్ బ్రేక్ లాగా ఉంటుంది అది. అప్పుడు వాడు కంప్లీట్ ఎమోషన్లెస్ ఇంకా అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు సెయింట్లు ఉన్నారు కదా మనకు, సాధువులు, వాళ్ళు చేసి చివరికి ఎందుకు వచ్చినాక వాళ్ళకి ఏం అవసరం ఉండదు, కంప్లీట్ ఎక్స్టర్నల్ వాళ్ళతో డిస్కనెక్ట్ అయ్యి ఉంటుంది. యాక్చువల్గా హీరో ఇస్ నథింగ్ బట్ సేజ్ లాంటి క్యారెక్టర్ అండి. ఈజ్ నాట్ బాదర్డ్ బై ఎనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ వరల్డ్. వాడి ప్రపంచం వాడిది, ఆ ప్రపంచంలో వాడికి ఒక ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీలో వాడు బతుకుతుంది. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. చాలా మంది ఫిలాసఫీ మనం ఎండాస్ చేయం, బట్ దేర్ వెరీ టాప్ పీపుల్ ఇన్ ద సొసైటీ. సో అది అంతే, వాళ్ళు అంతే. అట్లా హీరో ఇంతే. ఈ ఇంతే అన్న దాంట్లో ఎక్సైట్మెంట్ ఉంటే సినిమా. ఓకే, సో అందరూ నార్మల్గా లెఫ్ట్ నుంచి రైట్ రాస్తూ ఉంటారు, మీరు రైట్ నుంచి లెఫ్ట్ రాస్తున్నారు అనమాట. కొన్ని డిఫరెంట్గా అంటే కొంచెం మెచ్యూరిటీ పెరిగి ఇలా అవుతారు. మీరు ఇలాంటి వ్యక్తిని ఇలా చేస్తారు. యాక్చువల్లీ యూ గాట్ ఇట్ రైట్. దిస్ ఈజ్ యాంటీథీసిస్ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధలో కథలో ఒక యాంటీథీసిస్ ఉంటుంది. అంటే అలా గౌతమ్ బుద్ధుడు గారి కథ ఏంటంటే, మీకు ఆయన రాజు ముందు కింగ్
18 years అప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోతారు. చనిపోయినప్పుడు ఆయన రాజ్యభారం మోస్తాం. అప్పటి వరకు ఆయన బయట ప్రపంచం ఎప్పుడు చూడలేదు. 18 years ఏజ్ వచ్చే వరకు, ఆయన కింగ్ అయ్యేంత వరకు ఎప్పుడు ఆ మందిరం దాటి బయటికి వెళ్ళలేదు ఆయన. సో ఆయన పెరిగి వాళ్ళ ఫాదర్ అయిపోయాక ఆయన కింగ్ అయ్యాడు కదా, రాజ్యం ఎట్లుందని చూద్దామని బయటికి వెళ్తే ఒక ముసలోడిని, ఒక శవాన్ని, ఒక రోగిష్టిని ఇదంతా చూశాడు. ఇంత బాధ నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూసి చెల్లించిపోయాడు ఆయన. అసలు ఈ బాధకు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలోని. దానికోసం ఆయన ఒక సత్యాన్వేషణ కోసం ఆయన బుద్ధుడిగా మారి ఆయన జ్ఞానం తపస్సు చేశాడు. ఆయనకు జ్ఞానోదయం అయింది. సో అక్కడ నుంచి బుద్ధిజం పుట్టింది మనకి, ఆయన ఫైండింగ్స్, ఆయన టీచింగ్స్ మీద. అంటే ఒక రాజయోగం నుంచి ఆయన సన్యాస యోగం వైపు వెళ్ళాడు ఆయన. ఈ సన్యాస యోగం నుంచి హీరో రాజయోగం వైపు వస్తాడు. ఇట్ ఈస్ అన్ యాంటిథీసిస్ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ. అంటే మళ్ళీ అలాగని ఆయన కథ కాదు ఇది. మీకు అర్థమైంది కదా, ఇది ఆయన కథ కాదు. ఇట్స్ రివర్స్ స్టోరీ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ ఎ సిద్ధార్థ్. టైటిల్ కి కారణం. ఓకే, సిద్ధార్థ్. ఓకే, ఇక్కడ నుంచి నేను యాక్చువల్లీ అది ముందు ఎప్పుడో అడగాల్సిన క్వశ్చన్, నేను అడగకుండా వచ్చింది. అందరూ ఇదే కదా, సిద్ధార్థ రాయ్, ఖుషి. సిద్ధార్థ్ అని ఉండడానికి కారణం ఇస్ యాంటిథీసిస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. ఓకే, అక్కడ నుంచి వచ్చింది. అదే ఇప్పుడు మీరు యాక్చువల్గా అదే అండి, ఇప్పుడు చూడంగానే అర్జున్ రెడ్డి అని తిట్టుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ టైటిల్ వాడారు. సినిమా చూస్తే ఏవి తెలియదు ఇవన్నీ. మీరు ఇప్పుడు మీరు వినంగానే ఒక షాక్ గురయ్యారు. మీ ఎక్స్ప్రెషన్ నాకు తెలిసింది, ఓ ఇలా ఉందా ఇందులో. సినిమా చూస్తే అలాగన్నీ కనిపిస్తాయి, ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తాయి. అప్పుడు ఈ అర్జున్ రెడ్డి ఇవన్నీ మర్చిపోతారు, గుర్తు కూడా రావు, మీకు కంపారిజనే రాదు. ఓ ఇలా ఉందా ఇందులో అని. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా ఓకే. దానిలో సెక్స్ అనే దాన్ని ఎలిమెంట్ అంత ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏంటి? నార్మల్గా మీరు చెప్పిన ఎమోషన్స్ నేను చెప్తా, ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం మనం. చెప్పండి. క్యారెక్టర్కి ఏం చెప్పాను నేను, వాడికి లాజిక్స్ ఎక్కువైపోయినాయి. ఈట్, స్లీప్, సెక్స్ తప్ప ఏమీ వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దు అనుకున్నాడంటే, వాడు నాలెడ్జ్ వాడిని ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేసిందంటే, ఈ భూమి మీద మనిషి పుట్టినప్పుడు ఏమున్నాయి ముందు? ఫస్ట్ ఆకలి వేసింది, తర్వాత నిద్ర వచ్చింది. ఈ రెండు తీరాక బాడీ సెక్సువల్ అర్జీ స్టార్ట్ అయింది. ఈ మూడు అవసరాలు చాలా సంవత్సరాలు భూమి మీద ఉన్నాయి, కొన్ని వందల ఏళ్ళు అట్లనే ఉన్నాయి. ఆ తర్వాత మిగిలినవన్నీ యాడ్ అవుతున్నాయి, షెల్టర్ కానీ, బట్టలు కానీ. అంటే మొదట ఉన్న ఇవే కదా, ఈ మూడు ఉంటే చాలు కదా. ఇవే బాడీ ఒక బయాలజీ కోరుకునే నీడ్స్. ఇవి కాకుండా మిగిలినవన్నీ నీడ్స్ కావు, వాంట్స్ అండ్ డిజైర్స్. సో వాడు లాజికల్ స్పెక్ట్రమ్లో అక్కడికి వెళ్ళి ఆగాడు. ఇప్పుడు నేను కథ రన్ చేయాలి, దాని మీద కథ రన్ చేయాలి కదా. ఈట్, స్లీప్, సెక్స్ అన్నాను. ఇప్పుడు ఈట్ మీద నేను కథ రన్ చేయగలను, స్లీప్ మీద రన్ చేయగలను, సెక్స్ మీద కథ రన్ చేయగలను. ఎందుకంటే వాటిలో కాన్ఫ్లిక్ట్ నేను ఓపెన్ చేయాలి కదా. మీకు అర్థమవుతుంది. సో ఆ మూడు ట్రైట్స్ వదిలేసి నేను క్యారెక్టర్లో ఏం సినిమా, వాడుకున్నాయే మూడు. ఇప్పుడు హీరో కోపిస్ట్ అనుకోండి, నేను కోపిస్టోడి ఎమోషన్ రన్ చేయడానికి నేను ఏదో సీన్లు వేసుకున్నాను. ఈ మూడు ఉన్నోడికి నేను ఏం సీన్లు రాయాలి? నేను అవే రాయాలి, ఆప్షన్ లేదు. ఆ తిండి మీద రాయాలి, నిద్ర మీద రాయాలి, సెక్స్ మీద రాయాలి, నేను స్లీప్స్ ఆప్షన్ లేదు నాకు. అంటే నేను తీసుకున్న క్యారెక్టర్ అది, ఆ డ్రైవ్ అది. అంతేగాని ఈ సెక్స్ సీన్లు, అడల్ట్ సీన్లు పెట్టి ఏదో మ్యాజిక్ చేద్దామని కాదు. బట్ అంటే మీరు సినిమాలో చూస్తే ఇప్పుడు ఈ ఇబ్బంది ఉండదండి. అంటే ఎంత డీపర్గా నేను మాట్లాడుతున్నా కానీ స్క్రీన్ మీద ఆ డీపర్నెస్ ఉండదు, కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే కాలర్ పట్టుకుంటే క్యాజువల్గా చెప్పాడు దాన్ని మీనింగ్. సారీ బ్రో, మై మదర్ ఈస్ నాట్ ఎ బిచ్ అంటే ఆ లాజిక్ ఏంటంటే, ఒకకంటే అమ్మ బిచ్ కాదు కదా. సో దేర్ ఇస్ నో పాయింట్ రియాక్టింగ్. అన్నాడు అన్నందుకు మారదు, నా అమ్మ ఆల్రెడీ బిచ్ కాదు. సో దెర్ ఇస్ నో, ఇట్స్ ఎ లాజికల్ థింకింగ్. ఇది ఎంత లాజిక్ ఉందో కానీ చూస్తూ ఉంటే మనకి ఒక కమర్షియల్ ఎలిమెంట్ అది వావ్ అనిపించింది. మీరు నవ్వారు కదా ఇప్పుడు, అది దాన్ని కమర్షియల్ ఫార్మాట్ అంటారు అంతే. ఇప్పుడు నేను దాన్ని ప్రీచింగ్ స్టైల్లో చెప్పాను అనుకో, మిమ్మల్ని ఎవరైనా తిడితే మీరు ఎవ్వరు పట్టించుకోవద్దు, ఎందుకంటే అది తిట్టినంత మాత్రం ఏమీ కాదు అని నేను చెప్పాను అనుకోండి ఎక్కడో ఒక, అది మీకు ప్రీచింగ్ లాగా ఉంటుంది. నా సినిమా ఇది, మీకు అర్థమైంది కదా. అంత స్ట్రాంగ్ నేను ఫిలాసఫీ చెప్పినా కూడా ఇంత కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. స్క్రీన్ మీద ఆ సీన్ చూస్తే నవ్వేస్తారు, ఒకసారి షాక్ తింటారు, ఇప్పుడు ఇమ్మీడియట్ ఇట్ట మాట్లాడడం అనుకుంటారు. సో అది నా సినిమా స్టైల్, అది ఆ కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. సో నేను ఏదో చెప్తున్నాను గౌతమ్ బుద్ధ ఇవన్నీ అన్నాను నేను, అది ఏంటంటే ఒక టెంప్లెట్ అది. బట్ కథ మాత్రం అబ్సల్యూట్ కమర్షియల్ ఫార్మాట్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాట్. యాక్చువల్లీ మీరు దీని ఆన్సర్ ఫస్ట్ సెంటెన్స్లోనే చెప్పేశారు. నీడ్స్ ఓన్లీ మూడే, లవ్, ఈట్, స్లీప్, సెక్స్ అని. సో మేమేమనుకున్నామంటే ఇవి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు డామినేషన్ ఒకటి ఉంటుంది, ఐడెంటిటీ ఒకటి ఉంటుంది, వీడికంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ కావాలి మనిషికి ఉండేవి. బట్ అవి నీడ్స్ కాదనేది మీరు స్టార్టింగ్ కోరికలు కదా. ఈ మూడు తప్ప మిగిలిన కోరికలు. ఆకలేస్తే తినాలి, అన్నం తినాలి, అన్నం కూడా కాదు కడుపు నిండాలి. బిర్యానీ తినాలనేది అవసరం కాదు, కోరిక.
లాజికల్ ఫెలో ఇప్పుడు నా సినిమాలో హీరోకి ఆకలేసింది, వాడు ఫుడ్ కోసం ఎదిగితే వాడి దగ్గర అందుబాటులో ఏ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ తింటాడు. అది ఈడబుల్ అయితే చాలు వాడికి. అందులో టేస్ట్ ఉందా, అందులో ప్లెజర్ వస్తుందా, వాడికి సంబంధం లేదు, అది డిజైర్స్ కదా. ఓకే, అది క్యారెక్టర్. ఓకే. సో నాకు అప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు యాక్చువల్లీ టీజర్ చూసినప్పుడు అర్థం కాలేదు. అంటే హీ ఈట్స్ లాజిక్స్ అని ఏదో సంథింగ్ ఉంది కదా. నేను అనుకున్నది ఏంటంటే స్లీప్స్ లాజిక్స్. నేను ఈట్స్ లాజిక్స్ స్లీప్స్ లాజిక్స్ అని అంత డబ్బున్నోడు రోడ్డు మీద ఎందుకు పడుకున్నాడు అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆకులు తింటున్నాడంటే నేను ఈ ఆకు ఏదో ఉందేమో అనుకున్నాను. సో ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవాలి అంతే. సో ఆకలి తినేసాడు. లాజికల్ గా మాట్లాడదాం. ఆకలి వేస్తే కడుపు నిండడమే కావాలా, బిర్యానీ వద్దు, వంకాయ కూర వద్దు, దాంట్లో చికెన్ వద్దు, స్టఫ్ కావాలి అంతే. అది ఏ ఫార్మాట్ లో ఉంటే ఏంటి అనేది లాజికల్ అప్రోచ్. నిద్ర వచ్చింది నాకు, ఆడు రోడ్డు మీద ఉన్నాడు, ఆడు పడుకోవాలి. ఇంటికి వెళ్తే ఏసీ లగ్జరీ అన్నీ ఉంటాయి, బట్ అవన్నీ నీడ్స్ కాదు కదా. నీడ్స్ ఏంటి? ఏ సర్ఫేస్ టు లైడ్ ఇన్ యువర్ బాడీ. అది ఎక్కడైనా ఉంది కదా వాడికి. నైస్, సూపర్ నైస్. నాకు ఇది ఎప్పుడు మీరు చెప్పిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. నేను జస్ట్ బేసికల్లీ పైన ఆలోచించాను. అంటే అదే ఇప్పుడు మీరు చూస్తున్న టీజర్ ట్రైలర్ లో కంటెంట్ అవుట్ సైడ్ నుంచి చూస్తుంటారు కాబట్టి మీకు అది తెలియదు. సినిమా చూస్తే అర్థమవుతుంది, ఇప్పుడు ఏమో ఇంత ఉందా దీంట్లో అని. అది మళ్ళీ నేను చెప్పినట్టు కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంటుంది మళ్ళీ మీకు. అంటే అలాగని మనం ఏదో ప్రీచింగ్ చేసి క్లాస్ పీకడం కాదు. అండ్ మోస్ట్ అట్రాక్టివ్ స్టోరీ టెల్లింగ్ అందులోనే ఉంటుంది. అంటే బేసిక్ మీరు కూడా ఇలాగ ఉంటారా సార్? ఎక్కువ ఎవరైనా ఏమన్నా పెద్ద రియాక్ట్ అవరా? బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే నేను బాగా నమ్ముతా ఏంటంటే హ్యూమన్ బీయింగ్ ఆర్ మోస్ట్లీ ఎమోషనల్ పీపుల్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ పీపుల్. అయితే ఏంటంటే మనం సొసైటీలో కొంచెం డిఫరెంట్గా అనిపించుకోవడానికి ఇప్పుడు ఈ స్వాగ్ లైఫ్లు, ఈ తగ్ లైఫ్లు ఎక్కువైపోయి మనం కొంచెం లాజికల్ అప్రోచ్లోకి వచ్చేసాం. మనం చాలా మంది వచ్చేస్తున్నాం. ఈ లాజికల్ అప్రోచ్లో ఏమవుతుందంటే ద రియాలిటీ ఆఫ్ లైఫ్, ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ని మిస్ అయిపోతున్నాం. లాజిక్స్ ఎక్కువ. సో ఇది కాదు లైఫ్ అంటే ఇట్స్ అ బ్యాలెన్స్ అని చెప్పాలన్నది నా ఒక పర్సనల్ ఇది. సో అది ఈ కథలో ఉంటుంది. అలాగే దాన్ని చెప్పడానికి సినిమా తీయలేదు. సో ఏంటి అసలు లైఫ్ లాజిక్ ఎమోషన్ రెండు కలిపా. సో నేనైతే బ్యాలెన్స్డ్ పర్సన్, బట్ కొంచెం ఎమోషనల్ కోషంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే కొంచెం ఎక్కువ ఉండాలని నేను నమ్ముతా. అంటే లాజిక్ ఎమోషన్ కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం ఎమోషన్ ఒక మెట్టు పైన ఉండాలి, ఉంటేనే బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎంజాయింగ్ ద బ్యూటీ. ప్రపంచ లైఫ్ ఐ థింక్ మనుషులకు వచ్చిన ఒక గొప్ప వరం మానవ జన్మ. ఐ థింక్ ఏ ప్రపంచంలో ఏ జీవికి లేదు. ఎమోషన్స్ మనకి తప్ప వేరే యానిమల్స్ కి అంత ఉండవు. అన్నిటికీ ఉంటాయి కానీ ఎక్స్ప్రెషన్ పవర్ లేదు. అన్నిటికీ ఉంటాయి కానీ ఆ ఎక్స్ప్రెషన్ పవర్ లేదు. ఆ మైన్యూట్ ఎమోషన్స్ని మనం ఎంజాయ్ చేయగలం, డిఫైన్ చేయగలం, రాయగలం, స్టోర్ చేయగలం, ట్రాన్స్ఫర్ చేయగలం. మిగిలిన వాళ్ళకి అది లేదు. మిగిలిన ఏ స్పీసీస్కి లేదు, ఏ లివింగ్ థింగ్కి. మనకు ఆ పవర్ ఉంది. సో అంత బ్యూటిఫుల్ మనకు వచ్చిన పవర్ని మనం ఎందుకో రాంగ్ సెన్స్లో బతకడం. ఈ ప్రపంచంలో ఒక అంత అద్భుతమైన ప్రపంచం కదా, హ్యాపీగా బతకాలి, బీ హ్యాపీ, బట్ ఎట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అది నేను నమ్ముతా, నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు జనరల్గా పబ్లిక్ అనుకునే క్వశ్చన్స్ అడుగుతాను. నార్మల్గా వీళ్ళందరూ కమెంట్స్ చేసే వాళ్ళందరూ నెగిటివ్ మైండ్తో చాలా మంది చేస్తున్నారు. మీకు తప్పు లేదండి. అంటే ఇప్పుడు అందులో నేను చెప్తాను, స్ట్రాంగ్ అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ ఉంటారు. అవును, వాళ్ళకి నీ అమ్మాయిడు మా ఫేవరెట్ సినిమాని పాడు చేస్తున్నాడు క్లియర్ ఇదే అనుకుంటారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది, ఇలాంటి సామెతలు ఫాలో అయిపోతారు. చాలా ఉంటాయి. ఒక అర్జున్ రెడ్డి ఉన్నాడు, ఇంకొకడు ఎందుకు, సత్యద్రా ఎందుకు అన్నాడు. ఒక కల్ట్ అర్జున్ రెడ్డి ఫ్యాన్ ఉంటాడు. అది అర్జున్ రెడ్డి అంటే ఒక నాకు పిచ్చ. నేను కూడా కల్ట్ ఫ్యాన్ అర్జున్ రెడ్డికి. అయితే వాడికి ఏంటంటే దాన్ని చెడగొడుతున్నాడు కూడా, సినిమాలు చూడలేదు, దాన్ని కాపీ చేస్తున్నాడు ఒకడు, అట్లా తిట్టేవాడు. అంటే మొన్న ఒకడైతే ఇంకెంతకాలం ఈ చెత్త సినిమాలు మా మొహాన్ వేసి కొడతారు అని ఒకడు. అంటే వాళ్ళు తప్పు అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు చూసిన మెటీరియల్ మీదే మాట్లాడతారు. ఇంకా సినిమా కూడా చూడలేదు. చూసిన తర్వాత నేను కాన్ఫిడెంట్ చెప్తే నా వెళ్ళి ఆ యూట్యూబ్లో ఆ వీడియో వాళ్ళు నిజంగా డిలీట్ అని కొట్టాలి లేదా మోడిఫై చేయాలి, చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది కూడా చాలా ధైర్యంగా చెప్తున్నారు కదా మీరు. కమెంట్స్ చేసిన వాళ్ళందరూ డిలీట్ చేస్తారు, మోడిఫై చేస్తారు. నేను అనుకుంటున్నాను పక్కా జరుగుద్దని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, బట్ నాకైతే కాన్ఫిడెన్స్. ఎందుకంటే కథ చూసాక ఇవన్నీ ఏది అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఏ స్టఫ్ అయినా, ఇది 144 PF అర్జున్ రెడ్డి అని, నాప్తోల్ వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ అని రకరకాలు రాస్తా ఉన్నారు. ఇంకెంతకాలం ఈ స్టఫ్ తీస్తారు, ఈ చెత్త జనాల మీద వదులుతారు. సంస్కారము, చాలా సంస్కారం ఉండి తీసిన సినిమా ఇది. ఈ సంస్కారం ఉండి తీసిన సినిమా. నాకు చాలా సంస్కారం ఉండే తీసే సినిమా. అది నిజమా కదా సినిమా చూస్తే తెలుస్తుంది.
అదేలేండి, మీరు క్లైమాక్స్కి ఏ జస్టిఫికేషన్ ఇస్తారో దాన్ని బట్టి మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరు ఇచ్చే జస్టిఫికేషన్ మంచిదై ఉంటుంది. సంస్కారము బాధ్యత ఉండి తీసిన సినిమాని. అయితే నేను రాసిన క్యారెక్టర్ చెప్పడానికి నాకు ఆ ట్రైట్స్ కావాలి, అవి వాడానంత. మీరు మాట్లాడిన బోల్డ్ సీన్స్ అన్ని నా క్యారెక్టర్ ట్రైట్స్ ఏదైతే ఫిక్స్ అయినాయో దాని మీద రాశా. అండ్ నేను సినిమా తీస్తున్నా బ్రో, ఇది కమర్షియల్ సినిమా బ్రో. సినిమా ఈజ్ ఎ కమర్షియల్ మీడియం, ఆర్ట్ ఫామే, కానీ దానికంటే ఒక మెట్టు కమర్షియల్ ఫామ్ అని నేను నమ్ముతా. సో నేను దీన్ని ప్రీచింగ్ చేసినట్టు, క్లాస్ స్పీకర్ నేను తీయను. అండ్ ఎందుకంటే డబ్బులు పెట్టున్నాము, వీ హ్యావ్ టు గెట్. అలాగని డబ్బుల కోసం చెత్త తీసే బ్యాచ్ అసలు కాదు నేను. ఏదో అడల్ట్ కంటెంట్ మోహన్ వేసి కొట్టేసి 4 డబ్బులు కాదు. నేను కథ చెప్పాలనుకున్నాను, దాన్ని ఈ స్టాండర్డ్లో చెప్పాల్సింది యూత్, అలాగే చెప్పాలి నేను. వాళ్ళు ఎక్సైట్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి కథలో, కానీ అంతకంటే గొప్ప కథ కూడా ఉంది. ఒక డైలాగ్ మాట్లాడతాను నేను నార్మల్గా, హిందూ ఈజ్ నాట్ మై పెయిన్, షీఈ్ మై ప్లెజర్ అన్నారు. అంటే అది ఏ టైంలో వస్తుంది చెప్పొచ్చు? జస్ట్ ఏ టైం పీరియడ్లో వస్తుంది? హీరో చేంజ్ అయిన తర్వాత ముందా? హీరో అమ్మాయిని మిస్ అవుతా ఉన్నాడు. బ్రేకప్ సినిమా చూస్తే బ్రేకప్ అయిన స్టోరీ తెలుసు. బ్రేకప్ లో అమ్మాయి కోసం వాడు పిక్చర్ లాగా తిరుగుతూ ఉంటాడు బ్రో. బట్ అప్పుడు పెయిన్ అవుతుంది కదా, ప్లెజర్ అనేది. అదే అంటున్నాడు డిఫరెన్స్ అదే. మీరు నేనేం మాట్లాడుకుంటామంటే, అమ్మాయి వెళ్ళిపోతే ఆ అమ్మాయి పెయిన్ అని ఫీల్ అవుతాం. ఈ అమ్మాయి పోయినా వీడు అమ్మాయి నా లైఫ్ టైం ప్లెజర్, అమ్మాయి నాకు కావాలంటాడు. ఓకే, లాజిక్స్ పోలేదు. ఓకే, ఎమోషన్స్ మాత్రం ఉన్నాయి. అంటే అతను పెయిన్ ఫీల్ అవుతున్నాడు, బట్ లాజికల్ గా మాట్లాడుతున్నాడు అక్కడ కూడా. అంటే వాడు యాక్చువల్గా లాజిక్ కూడా కాదు అది. నిజంగా వాడు మాట్లాడితే ఇంత బాధలో కూడా హిందూ నా ప్లెజర్ ఎప్పటికీ, ఆమె నా పెయిన్ అవ్వదు, నా దగ్గర లేకపోవచ్చు కానీ ఆమె ఎప్పటికీ నా ప్లెజర్ అనేది వాడి ఎక్స్ప్రెషన్. నా దగ్గర లేకపోయినది మాత్రం షీఈ్ నాట్ మై పెయిన్, షీఈ్ మై ప్లెజర్. అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో బ్రో, నాకు సందీప్ రెడ్డి వంగ ఒక రిలీజ్కి ముందు ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. నాకు అసలు టీజర్ ఇప్పుడు అందరు ఎట్లా ఎక్సైట్, నేను కూడా అలా ఎక్సైట్ అయ్యా. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది ఐ డ్రీమ్లో చేసినట్టు నేను చూసాను. అందులో ఆయన ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే, అర్జున్ రెడ్డి ఈజ్ అబౌట్ సెలబ్రేషన్ ఆఫ్ పెయిన్ అన్నాడు, ఆర్ లవ్ ఫెయిల్యూర్ అన్నాడు. లవ్ ఫెయిల్యూర్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు అని అనుకున్నాను. బట్ సినిమా చూస్తే షాక్ అయ్యా. ఆయన ఎంత ఎక్స్ప్రెషన్ ఉంది కథలో, ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసుకునే కథ అన్నాడు ఆయన. అది నాకు విన్నప్పుడు నిజంగా నమ్మలేదు అట్లా ఉంటుందా అని, కానీ సినిమా చూస్తే షాక్ అయ్యా. వాడి అమ్మాయి భలే, అసలు ఆ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఉంది కదా సినిమా. అట్లా ఈ హీరోకి అమ్మాయి లేకపోవడం పెయిన్ కాదు, అమ్మాయి ఎక్కడున్నా అమ్మాయి ఎప్పటికీ తన ప్లెజర్ అని వాడు నమ్ముతాడు. అది వాడి ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మీరు ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడారు, ఇందాక అన్నారు హ్యూమన్ బీయింగ్స్ ఒక్కరికే ఉన్నాయి మనం ఎక్స్ప్రెసివ్ పవర్ మనకే ఉందని చెప్పారు. బట్ మీరు ఇంత డీపర్ ఆలోచనలు ఉన్నాయి మీకు ఈ సబ్జెక్ట్ మీద, ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ అనే క్యారెక్టర్ మీద. బట్ అవి మీరు చెప్పకపోతే మాకు తెలియదు కదా. మీరు సినిమా తీశారు, మీరే అన్నారు సినిమా చూసినంతసేపు కూడా ఇవన్నీ తెలియదు మీకు. ఇప్పుడు బుద్ధుడి థీసిస్ మీద ఆపోజిట్లో వస్తుంది, ఇలాంటివన్నీ మీరు చెప్తే కానీ మాకు తెలియలేదు. బట్ మీరు చెప్పకపోతే అవి తెలియదు కదా మీరు మంచి సినిమా తీశారని. ఇప్పటివరకు చెప్పలేదు కదా. టైం రావాలి బ్రో. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టేసుకొని నా సినిమా కథ దీని మీద బేస్ అయ్యి ఉంది ఇట్లెందుకు నాకు చెప్పడం అవసరం లేదు. టైం వచ్చినప్పుడు అవి ఓపెన్ అవుతాయి, లెట్ ఇట్ టేక్. ఇప్పుడు ఒకే రోజు నేను అంత నెత్తి మీద వేస్తే మీరు అరగాలి కదా మీకు కూడా. అంటే జనరల్గా మీరు అదే సినిమాలో చెప్పొచ్చు, క్లైమాక్స్కి వచ్చేసరికి సమ్వన్ ఎవరొకరు అబ్జర్వ్ చేసినట్టు ఈయన క్యారెక్టర్ని అంతా ఎవరొకరు నెరేట్ చేస్తున్నట్టు. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో బామ్మ గారు నెరేట్ చేస్తున్నట్టు ఇలాంటివి ఉంటాయి కదా. ఆ నెరేట్ చేసే వ్యక్తే లాస్ట్లో ఎండింగ్లో చెప్పొచ్చు ఈ క్యారెక్టర్ ఇలా వచ్చింది, బుద్ధిజం మీద వచ్చింది, ఉంటదేమో అంటారు. అంటే ఇంత మంచి డీపర్ సినిమా తీశారు కదా అని మీకు అర్థమవుద్ది బ్రో. నేను చెప్పిన అర్థమవుతుంది సినిమా, నేను చెప్పిన అన్ని మీకు అర్థమవుతాయి సినిమా చూస్తే. ఓకే, అది అసలు దాంట్లో గొడవ లేదు. ట్రైలర్ చూస్తే అర్థం కాదు, అది గొడవ. సినిమా చూస్తే నేను చెప్పిన అన్ని అర్థమవుతాయి, ఇంకా బలంగా అర్థమవుతాయి, ఇంకా డీపర్గా అర్థమవుతాయి. అంటే మీరు కమర్షియల్ సినిమా చూస్తున్నప్పుడు బ్రో, కమర్షియల్ సినిమాలో మీరు ఒక డీపర్ కథ చెప్పడం కుదరదు బ్రో, అంత ఈజీ కాదు. అరే డీపర్ కథని కమర్షియల్గా చెప్పడం కుదరదు కదా. అండ్ లక్కీ నాకు రెండు కుదిరే ఈ సినిమా. నేను అబ్సల్యూట్ కమర్షియల్గా చెప్తున్నా కదా, ఒక డీపర్ కథ చెప్తున్నా. ఈ రెండింటిని నేను అంత బాగా బ్లెండ్ చేయగలిగాను. నాకు ఇలాంటి స్క్రిప్ట్ నా మైండ్కి వచ్చినందుకు, అది నేను రాయగలిగినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అసలు దాంట్లో ఏ డౌట్ లేదు, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. ఓకే, సో అర్జున్ రెడ్డి సినిమా అండ్ యానిమల్ సినిమాలు చూసుకుంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి కామన్ ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ గారు ఇంటర్వెల్ షాట్ మాత్రం ఓవర్ ద టాప్ కెమెరా వచ్చింది, ఇలా తిరగడం 360 degrees తిరగడం. అంటే మరి అది ఆయన ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు ఏంటో. అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన అడిగారు, ఇట్లా భరద్వాజ్ రంగన్ అని ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి గారిని అడిగారు, పోస్టర్ యానిమల్ ఆయన ఇంటర్వ్యూ చేశాడు. అంటే యూఆర్ ఫాలోయింగ్ సమ్ ప్యాటర్న్ అని, అంటే కొన్ని సీన్లు గుర్తు చేశారు ఆయన. అర్జున్ రెడ్డిలో ఉన్న సీన్ సేమ్ సీన్, అర్జున్ రెడ్డిలో సాంగ్లో అమ్మాయి హాస్టల్లో
టెర్రస్ మీద కూర్చొని వాల్ మీద కూర్చుంటే ఒళ్ళో పడుకుంటాడు. అవును. సేమ్ Same షాట్ shot రష్మిక ఉంటుంది. మీద అవును. పడుకుంటాడు. సో అట్లా ఆయన కొన్ని గుర్తు చేసి అన్నాడు, యూఆర్ ఫాలోయింగ్ ఏ ప్యాటర్న్ అని అంటే మేబీ నాకు తెలియలేదు అంటే కొంచెం రియలైజ్ అవ్వం బ్రో, తెలియదు రాసేటప్పుడు అది అర్థం కాదు, ఆ ఫ్లోలో రాస్తా అన్నాడు. మేబీ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ నెక్స్ట్ టైం అనేసి అని అన్నాడు. అట్లా ఇప్పుడు మీరు ఏమైనా ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే ఇంటర్వెల్కి ఎలాంటి షార్ట్ ఒకటి పెట్టాలి, క్లైమాక్స్కి ఎలాంటి షార్ట్ పెట్టాలి, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ఎలా ఉండాలి? షార్ట్తో కాదు, షార్ట్తో అని కాదు, అది ఎలా ఉంటుందంటే ఆ ఇంటర్వెల్లో పడే సీన్ ఉంటుంది కదా, సీన్ ఎలా ఎండ్ చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నది చూస్తాం. కానీ ఇలాంటి షార్ట్ పెట్టాలని అసలు ఆ ఐడియా షార్ట్ అనే కాదు నేను అనేది ఇది కూడా ఎందుకంటే నేను చెప్పాలనుకున్న కథని నేను ఇంటర్వెల్కి ఆపుతున్నాను అంటే వాడికి ఎక్సైట్మెంట్ ఉండాలి. సెకండ్ హాఫ్ చూడడానికి ఒక ఎక్సైట్మెంట్ కంటెంట్ సీన్లో లేకుండా నేను షార్ట్లో మేనేజ్ చేయడం కుదరదు. ఆ సీన్లో నేను ఇప్పుడు ఏ షార్ట్ పెడితే నాకు ఎండ్ షార్ట్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. మా సినిమాలో ఉంటుంది, ఇప్పుడు మీరు చూడండి ఎండ్ షాట్, ఇంటర్వెల్కి ఎండ్ షాట్ ఉంటుంది, ఇంటర్వెల్ అని పడే షాట్ అంటే ఒక అడ్రిలిన్ రష్ జనరేట్ అవుతుంది, అది ఉంటుంది. అప్పుడు మీరు సుకుమార్ గారిని కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొంచెం ఫాలో అవుతాను అన్నారు కదా, అంటే ఇన్స్పైర్ అవుతారు? ఐఎమ్ మోర్ ఇన్స్పైర్డ్ బై సుకుమార్ గారు అంటే ఆయన మేకింగ్ స్టైల్. సందీప్ రెడ్డి ఈజ్ లేటెస్ట్ అడిషన్, ఓకే, బట్ హీ ఈజ్ మై ఆల్మోస్ట్ 20 years. ఇంటర్వెల్ బ్లాక్ ఎలా ఉంటుంది, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎలా ఉంటాయి? సినిమా చూస్తే చెప్తాను. నార్మల్గా మీ సినిమా గురించి అడగట్లేదు, ఆయన థాట్ ప్రాసెస్ లో చెప్తున్నాను. ఆయన అసలు మీరు ఎంత ఫాలో అయ్యారు? మీరు వన్ సినిమా చూసారా? చూసాను. వన్ సినిమా ఇంటర్వెల్ ఎక్కడ పడుతుంది గుర్తుందా మీకు? నాకు గుర్తులేదు, సీరియస్లీ గుర్తులేదు. వన్ సినిమాలో వాడు కెల్లీ డార్జీ ఎవరో ఫాలో అవుతూ ఉంటే టాయిలెట్ లో వాడిని కాలుస్తాడు. అవును అవును, సమీరా, వాడు నిజంగా చచ్చిపోయాడు సమీరా. అది చూసారు మీరు? అసలు ఆ షార్ట్, ఆ సీక్వెన్స్ నాకు అసలు ఫీజులు ఎగిరిపోయింది. నాకు ఒక్కసారి రష్ జనరేట్ అయింది. అప్పటిదాకా హీరో కన్ఫ్యూజన్ లోనే వాడి పగ తీర్చుకున్నాడు, వాడిని నోట్లో గన్ను పెట్టి, అరే నువ్వు నిజంగా లేవురా, నేను ఊహించుకుంటున్నాను కాబట్టి నువ్వు ఉన్నావు. అసలు ఆ సీన్ రాయడము అసలు చాలా కష్టం అండి, అది ఆయనకే సాధ్యం, నాకు తెలిసి ఎవడు రాయలేడు అట్లా. నేను అసలు ఆ సీన్ చూసినప్పుడు పిచ్చలేసింది నాకు, ఎవరిని అమ్మాయి ఎంత రాస్తాడు రా బాబు, ఏ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు సినిమాని. అసలు సినిమాలో అది హైయెస్ట్ మూమెంట్ సినిమా. అవును సీరియస్లీ అసలు పిచ్చలేసింది నాకు. బాబు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు. నువ్వు మాట్లాడద్దు, ఎందుకంటే నేను ఊహించుకుంటున్నాను కాబట్టి. అది రాయడం చెప్తున్నాను కదండి, అది ఆయనకే సాధ్యం, ఎవ్వరు రాయలేడు, ఎవ్వరు, సుకుమార్ గారికే సాధ్యం. సూపర్ సూపర్ అండి. సో ఇప్పుడు ఇప్పుడు ఈ సందీప్ రెడ్డి వంగ గారి విషయానికి వస్తే, అర్జున్ రెడ్డికి యానిమల్కి ఆయన మేకింగ్ స్టైల్ ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? అంటే మెచ్యూరిటీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అంటారు. బడ్జెట్ పెరిగింది బ్రో, ఫస్ట్ బడ్జెట్ పెరిగిందా? బడ్జెట్ ఆయన పవర్ ఉంది, మేబీ లో బడ్జెట్ లో అప్పుడు తనే ప్రొడ్యూసర్ కాబట్టి తన లిమిటేషన్ లో he could pull off what he could do on that day because of the budgets. Ability was there, I think. And now with the ability, with the open budget, the star and వండర్స్, అది వండర్స్ ఇంకా సినిమాలో చూసాక వండర్స్ క్రియేట్ చేశాడు. సో మీ సినిమాకి బడ్జెట్ గురించి ఏమైనా మాట్లాడతారు? అసలు ఏమనుకున్నారు, ఎంత అనుకున్నారు, అంతలో అయ్యిందా? స్టార్ట్ చేసినప్పుడు ఒక 2.5 to 3 అనుకున్నాం బ్రో టు బిగిన్ విత్. సో బట్ షూటింగ్కి వెళ్ళకముందే అర్థమైంది ఇది 3.5-4 మధ్యలోకి వెళ్తుందని. కానీ మధ్యలో మేము సినిమా స్టార్ట్ చేసిన 4 daysకే తెలుగు ఫిలిం ఛాంబర్ మనకు సినిమా స్ట్రైక్ వచ్చింది, ఒక 1 month తెలుసులో అన్ని షూటింగ్లు ఆపేశారు. అప్పుడు బేటాలు పెంచారు, 30% బేటాలు పెరిగాయి. సో మా ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం స్టార్ట్ అయింది. తర్వాత సినిమా స్టోరీ చాలా పెద్దది, ఇట్స్ అ వాస్ట్ స్టోరీ, హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న స్టోరీ. అండ్ ద సెటప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిచ్ సెటప్. హీరో హెయిల్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీ. సో ఆ రిచ్ సెటప్, సో ఐ షుడ్ మేక్ బిలీఫ్ ఉండాలి. నేను ఒక రిచ్ అని చెప్పి మామూలు ఇంట్లో బ్లాగ్ పెడితే అది కుదరదు పని. సో ఇవన్నీ పారామీటర్స్ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతూ వస్తుంది. మా దాంట్లో ప్రాబ్లం అన్ని పెద్ద పెద్ద కార్లు అన్ని వాడాం, రేంజ్ రోవర్, అదే అన్ని పెద్ద పెద్ద కార్లు అన్నీ ఉన్నాయి. సో ఈ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. అండ్ వైజాగ్లో 2 days క్లైమాక్స్ షూట్ చేసాం, లైవ్ లొకేషన్ విత్ సో మెనీ కార్స్, సో మెనీ జూనియర్ ఆర్టిస్ట్ అండ్ సో మెనీ వెహికల్స్. అసలు అంటే సినిమాకి ఆ నీడ్ ఉంది, ఆ కథ అలా చెప్పకపోతే రీచ్ అవ్వదు. సో అది పెరుగుతూ 4.8, 4.9 వరకు అయ్యింది. తర్వాత ఇప్పుడు పబ్లిసిటీ ఖర్చులు కలిపి 5.5 to 6 సినిమా బడ్జెట్ అనుకోండి. మీది వైజాగ్ అండి? నేను born and brought up in Hyderabad. I belongs to Telangana. Nalgonda my native. మరి వైజాగ్ సెటిల్డ్ ఇన్ వైజాగ్. ఓకే. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ బీటెక్ తర్వాత నాకు జాబ్ వచ్చింది అక్కడ.
సో అక్కడ సెటిల్ అయిపోయాను. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయని ఆలోచన అలా అనిపించింది. నేను అక్కడ ఉంటాను కదా, నేను ఐఎమ్ లివింగ్ దేర్ ఫర్ లాస్ట్ 20 years. సో మీ కంఫర్ట్ కూడా ఆలోచించుకున్నారు, లాజికల్ గా ఆలోచించి స్టోరీ రైడర్ అటువైపు లవ్ స్టోరీలకి ఒక బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ ఇంపార్టెంట్, జియోగ్రఫీ ఇంపార్టెంట్. నేను హైదరాబాద్లో లవ్ స్టోరీ చెప్తే ఆ ఎసెన్స్ రీచ్ అవ్వదేమో నాకు అనిపించింది. సో సముద్రం ఉంది, ఆ బ్యాక్ డ్రాప్ ఎప్పుడు లవ్ స్టోరీలో ఒక మంచి అడ్వాంటేజ్. సో అట్లా అని రాసింది. నథింగ్, మా ఇల్లు అక్కడ ఉందని కదా. ఇన్ఫాక్ట్ మా హీరో ఇల్లు, ప్రొడ్యూసర్ ఇల్లు, మా ఇల్లు అందరిది అక్కడే. కానీ కథకి నీడ్ అంతే, ఒక బ్యాక్ డ్రాప్ కావాలని. సో ఇప్పుడు బడ్జెట్ అనుకున్నారు, మీరు మంచి ఇంటెన్స్ స్టోరీ అని ఫిక్స్ అయ్యారు. అంటే మీ ఆలోచనలు చాలా ఉంటాయి కదండి, ఈ సినిమా తర్వాత మీకు ఒక మార్క్ క్రియేట్ అవ్వాలని ఉంటుంది. బట్ దానికి తగిన మెయిన్ ఫేస్ ఆఫ్ ద సినిమా ఎవరు? ఆ మెయిన్ క్యారెక్టరే సిద్ధార్థ్ రాయ్. హీరోని ఏ బేసిస్ మీద తీసుకున్నారంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చూసాము, బట్ అంత ఇంటెన్స్ క్యారెక్టర్ ఆయన చేయగలడా లేదా అని ఎలా నమ్మారు అసలు? అంటే నేను ఫస్ట్ చాలా మంది హీరోలకు ట్రై చేశానండి. దే హ్యాడ్ దర్ ఓన్ రిజర్వేషన్స్ అబౌట్ డూయింగ్ దిస్ ఫిలిం. బీట్ క్యారెక్టరైజేషన్, అంటే సో బోల్డ్, వాళ్ళు చేస్తే వాళ్ళ ఇమేజ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మారిపోయింది కదండి థాట్ ప్రాసెస్, ఆల్రెడీ RX-100 ఈ సినిమాలన్నీ అలాగే వస్తున్నాయి కదా. మారిపోయిందంటే అందరికీ మారిపోయి ఉండకపోవచ్చు, కొందరికి మారుండొచ్చు, కొందరికి ఏమో ఇప్పుడు ఎవరో చేశారని మనం చేస్తే మనం ట్రోల్ చేస్తారేమో, కాపీ క్యాట్ అనుకుంటారేమో, లేదంటే సరిగ్గా తీయలేకపోతే ఇంకా పెద్ద ట్రోల్ మెటీరియల్ అవుతుందేమో. సో దే హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్. మన తెలుగులో ఉన్న ఒక రేంజ్ ఆఫ్ హీరోస్కి ఒక 5-6 మందికి చెప్పుకున్నాం. అందరికీ కథ నచ్చుతూ ఉంది, కానీ భయం ఏంటంటే చేయగలమా, చేస్తే ఏమవుద్ది. అంటే రెగ్యులర్ సినిమా చేసి పోతే ఎవడు తట్టడండి. ఇట్లాంటి సినిమా చేసి పోయింది అనుకోండి, చాలా ఎక్కువ మంది తిడతారు. సో ఈ భయాలన్నీ ఉంటాయి వాళ్ళకి. సో అవ్వలేదు. దెన్ ఐ డిసైడెడ్ టు గో విత్ ద న్యూ కమర్స్. ఆ న్యూ కమర్స్లో ఐ టుక్ దీపక్ సరోజ్, బికాస్ చైల్డ్ ఆర్టిస్ట్తో చేస్తే వాళ్ళ కెమెరా ఫియర్ ఉండదు, అండ్ పర్ఫార్మెన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు రాకపోయినా మనం చేయించుకోవచ్చు అని ఒక నమ్మకం. బట్ ఈ మధ్య ఓటీటీ అని కాదు, మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఈ వీటిలో బాగా యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే బజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, బాగా మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కెమెరా ఫియర్ లేని మన క్యారెక్టర్ కూడా ఫిట్ అయినట్టు ఉండాలని కదా మీరు. ఓకే, అంటే నాకు ఒక రిచ్ ఆడిషన్ తీసుకున్నారా ఏమన్నా హీరో దగ్గర? ఆడిషన్ చేయలేదు నేను అసలు. ఆడిషన్ నాకు తెలుసు దాన్ని చేయగలదని తెలుసు, చిన్నప్పుడే అంత విభత్సంగా చేయగలను నేను. అప్పుడు ఆ భయం లేదు నాకు. చేయకపోతే నేను చేయించుకోగలను, అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ బేసిక్ ఎలిమెంట్ ఇన్ యూ, ఐ కెన్ గెట్ ఇట్ డన్ వాట్ ఐ వాంట్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా మీద. సో ఆడిషన్ ఏం చేయలేదు. సో మీరైతే సినిమాకు ముందు ఏం ఫీల్ అయ్యారో, అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేశారో, అవుట్పుట్ వచ్చిన తర్వాత హీరో నుంచి అంత రాబట్టగలిగారా? అతను చాలా సులువుగా చేసేస్తాడు, అసలు గొడవలు ఎత్తంతాడు, పర్ఫార్మెన్స్ సులువుగా చేసేస్తాడు. మన కష్టం అవసరం లేదు, మనం ఇంక కొంచెం తగ్గుబాబు అంత వద్దన్నారు. బట్ కొన్ని షార్ట్స్లో అడుగుతున్నాను, అంటే బేసికల్లీ ఆ మీసం కొంచెం అది విచిత్రంగా ఉంది. అంటే చెప్తే యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, చిన్న బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ టైట్ బడ్జెట్లో సినిమా చేస్తాం. మాకేంటంటే ఒకే లొకేషన్లో హీరో ఓల్డ్ గెటప్, గడ్డం ఉన్న గెటప్లో కావాలి, గడ్డం లేని గెటప్లో కావాలి. సో ఒక లొకేషన్కి 2 సార్లు పోయేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఏం చేసామంటే, గడ్డం అది ఒరిజినల్ కాదు, యూజ్డ్. సో ఇప్పుడు గడ్డం ఉన్న షాట్ పొద్దున్న తీసా, మధ్యాహ్నం గడ్డం లేని షాట్ తీస్తున్నాను. సో నేను గడ్డం లేని షాట్ కోసం మీసాలు కూడా తీసేసాను అనుకోండి. ఓకే, తీసేస్తే నేను ఒక లుక్ తీసుకోవచ్చు. బట్ నాకేమవుతుందంటే మళ్ళీ గడ్డం ఉన్న షాట్ మీసాలు కూడా నేను పెట్టాల్సి వస్తుంది. పెట్టుడు మీసాలు, గడ్డం కంటే పెట్టుడు మీసాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ముస్టాష్ ఒరిజినల్ అయింది. అయితే నేను ఈ దానికోసం, గడ్డం ఉన్న దానికోసం మీసాలు ఏదైతే నేను ఫిక్స్ అయ్యాను, గడ్డం తీసేసిన తర్వాత అదే మీసాలు ఉంచాను. దీనికోసం తగ్గిస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆ షార్ట్ చేస్తే నాకు మిస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీసాలు ఒరిజినల్, గడ్డం ఒకటే యూజ్డ్. బట్ మాకు డౌట్ వచ్చింది మీసాల మీదే. మీసాలు ఆయనవే, అయితే నేను గడ్డానికి చాలా పెద్ద గడ్డం కదా, ఆ స్థాయిలో మీసం పెంచాను. ఓకే, ఎక్కువ పెంచడం వల్ల ఎక్కువ పెంచాం. మళ్ళీ నేను గడ్డం తీసేసిన షార్ట్ మధ్యాహ్నం చేసినప్పుడు దానికోసం మీసాలు ట్రిమ్ చేస్తే, రేపు పొద్దున మళ్ళీ నేను గడ్డం పెట్టి చేసినప్పుడు మీసాలు కొంచెం చిన్నగా అయితే పెద్దగా ఉంటాయి, అది ఇంకా ఆడ్గా ఉంటుంది. సో ఆ రీజన్ కోసం అది ప్రాక్టికల్ ఇష్యూస్ ఆఫ్ ఏ స్మాల్ ఫిల్మ్, బడ్జెట్ ఇష్యూస్, బికాజ్ ఒకే లొకేషన్కి మేము మళ్ళీ వెళ్ళలేము. ఆర్టిస్టుల డేట్లు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు మదర్ ఫాదర్ క్యారెక్టరేషన్ చెన్నై నుంచి రావాలి, వాళ్ళని 2 సార్లు తీసుకురావడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్స్ ఆల్ ప్లానింగ్ అబౌట్ స్మాల్ సినిమాని తక్కువ బడ్జెట్లో పుల్ ఆఫ్ చేయడానికి చేసిన కష్టాలు. చాలామంది కంప్లైంట్ చెప్తున్నారు, బట్
మేమేం చేయలేము. మీరు చెప్తాక నాకు తెలియలేదు ఆ గడ్డం గురించి. గడ్డం ఒరిజినల్ అనుకున్నాం మేము. మీసం ఒక్కటే విడిగా ఉన్నప్పుడు మాత్రం ఏంటి ఇంత అంటే మరి ఎంత ఉన్నాయి కదా ఆడ్గా అనిపించింది. ఇది రియలేనా ఒకవేళ పెట్టారా అని డౌట్ వచ్చింది. ఓకే. సో అసలు ఏంటి సార్ అసలు డైరెక్షన్ వైపు అసలు ఈ ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ? చిన్నప్పటి నుంచి పిచ్చి అండి, సినిమాలో చూసే పిచ్చి. అక్కడ నుంచి చేసే పిచ్చి ఎలా వచ్చింది సార్? అది ఉంది, కానీ ఎక్కడో ధైర్యం సరిపోలేదు లైఫ్లో. అంటే మనం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ గ్యారంటీ కాదు, ఫెయిల్యూర్ ఉండొచ్చు. ఫెయిల్యూర్ అయితే ఏంటి లైఫ్ అని భయం వేసింది. సరే కొన్ని రోజులు లైఫ్ ఒక సెట్ ప్రాసెస్, చదువుకోవడం, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు అన్నీ అయిపోయాక అంతా బాగా జరుగుతున్న టైంలో మీకు ఒక స్టాగ్నేషన్ వచ్చేస్తుంది లైఫ్లో. ఏమీ జరగట్లేదు, అంతా జరుగుతుంది కానీ ఏది కొత్తగా జరగట్లేదు. ఇంకా కొత్తగా ఏమి ఉండదు. ఇంకా సెట్ ప్రాసెస్, తిన్నామా, తెల్లారిందా, పడుకుందామా, లేచామా, ఈ ప్రాసెస్లో పోతుంటే కొన్ని రోజులకి మీకు బోర్ కొట్టేస్తుంది, బోర్డమ్ వస్తుంది. అప్పుడు ఆల్ యువర్ డిజైర్ స్టార్టెడ్ టేక్ ఓవర్. సో నా లోపల ముందు నుంచి ఉన్న డిజైర్ ముందుకు వచ్చేసింది, అది సినిమా డైరెక్టర్. సో అప్పుడు అనుకున్నా, ఇఫ్ నాట్ నౌ దెన్ నెవర్, సో లెట్ us ఎక్స్ప్లోర్ అని. అప్పుడు ఇండస్ట్రీకి వచ్చా, బాగా లేట్గా వచ్చా. ఐ కేమ్ టు ఇండస్ట్రీ అట్ ద ఏజ్ ఆఫ్ 35. లేట్గా వచ్చాను అనుకుంటా. చాలా లేట్. అంటే ఇప్పుడు డిజైర్స్ గురించి ఎలాగ మాట్లాడారు కాబట్టి, బోర్ కొట్టినప్పుడు నిజంగానే రొటీన్ అయిపోతున్నప్పుడు డిజైర్స్ ఉంటాయి, బయటకు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే వెన్ యువర్ బేసిక్ నీడ్స్ ఆర్ మెట్. అవును అవును, పర్ఫెక్ట్. వెన్ బేసిక్ నీడ్స్ ఆర్ మెట్ యువర్ డిజైర్ స్టార్ట్స్ టేకింగ్. అవునండి. బేసిక్ నీడ్స్ మెట్ అవ్వకపోతే ఎవరికి డిజైర్ ఉండదు. ఇప్పుడు రోడ్డు మీద ఫర్ ఎగ్జాంపుల్ మనం లేబర్ చూస్తాం, వాడికి రాత్రికి ఫుడ్ ఎట్లా, పడుకోవడానికి తిండి ఎట్లా, రేపు పొద్దునకి ఫుడ్ ఎట్లా, ఈ కష్టాలలో ఉంటాడు. వాడి కోరికలు ఉండవు, అవసరాలే ఉంటాయి వాడికి. ఎందుకంటే వాడి ఆలోచన చుట్టూ అవసరాలు తీరడం అవే కష్టం. వాడి అవసరాలు తీరిన రోజు వాడికి స్టార్ట్ అవుతుంది, అంతే కోరికలు స్టార్ట్ అవుతాయి. అంతే. ఇప్పుడు మనకు కూడా జీతం సరిపోతుందంటే ఇంకేమి ఉండవు ఆలోచనలు. జీతం కొంచెం ఎక్కువ వచ్చేసరికి ఈఎంఐలో కారు తీస్తాం, లేకపోతే లోన్ పెట్టుకుని ఇల్లు కొంటాం. అంటే మనకు సామెత కూడా ఉంది, మన సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, యువర్ అ ఫిలాసఫర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ బెల్లీ ఈజ్ ఫుల్. అంటే కడుపు నిండినంత కాలం మీరు ఫిలాసఫర్, కడుపు నిండకపోతే ఎవడు ఫిలాసఫర్ కాదు. కాయ కష్టం చేసి బతుకుతాం, ఎవడి ఫిలాసఫీ నమ్మడు చెప్పొచ్చో నీ అబ్బా. సో అలాంటి డిజైర్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు? అంటే మీరు చేయలేనివి కొన్ని చేయలేకపోయారు, బట్ ఇంకా చెయ్యాలి అనే మిగిలిపోయిన డిజైర్. డైరెక్టర్ అవ్వాలనుకున్నదే నా చివరి కోరికలు లిటరల్గా. ఐ థింక్ ఐ ఫుల్ఫిల్లింగ్ ఇట్. నేను చిన్నప్పటి నుంచి అనుకున్న కోరికలన్నీ తీరేసి నాకు. అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఎవరో పెద్ద ఆయన మా ఇంటి పక్కన అడిగాడు, అరే వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే, ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్ అన్న. ఎట్ ద 7th క్లాస్లో ఆయన నా ఆన్సర్కి ఇష్టపడలేదు కానీ నాకు గ్రామర్కి ఇష్టపడ, ఆయన ఇంజనీర్ అన్న 7th క్లాస్లో. ఆయన దాన్ని ఇష్టపడ్డాడు, ఆయన అది ఇష్టపడ్డాడు. అది బుడ్డోడు, నువ్వు తెలిసన్నావో తెలియకన్నావరా, కరెక్ట్గా గ్రామర్ వాడేవరా, నువ్వు అవుతావురా నిజంగా అన్నాడు. నేను ఇంజనీరింగ్ చేశాను నిజంగానే. తర్వాత నాకు ఉద్యోగం కావాలనుకున్నాను, ఉద్యోగం వచ్చింది. లవ్ మ్యారేజ్ కావాలనుకున్నాను, లవ్ మ్యారేజ్ అయ్యింది. కొడుకు పుట్టాలనుకున్నాను, కొడుకు పుట్టాడు. ఇల్లు కొనుక్కోనుకున్నాను, కారు అన్నీ అయిపోయినాయి. మిగిలింది ఇది ఒకటి కూడా అయిపోయింది. ఇంజనీర్ అందరూ అయిపోతున్నారు కదా సార్. నేను ఇంజనీర్ అయిన టైంలో ఇట్ వాజ్ 95. ఓకే. వెన్ ఐ గాట్ ఇంటు ఇంజనీరింగ్ ఇట్ వాజ్ 1995. ఓకే. ఆ టైంలో ఇంజనీరింగ్ అనేది లైక్ డ్రీమ్. ఇప్పుడు ఇంకా స్టిల్ ఎంబీబీఎస్ కూడా ఇప్పుడు ఆపోజిషన్ లేదు. ఇప్పుడు అందరూ ఎంబీబీఎస్ కూడా చాలా మంది అయిపోయారు. అప్పుడు ఇంజనీర్ అనేది నిజంగా హార్డ్లీ చాలా తక్కువ సీట్లు. ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కలిపి 24 ఇంజనీరింగ్ కాలేజెస్. కెన్ యూ బిలీవ్ 24 ఇన్ నంబర్ ఆల్ ఓవర్ తెలంగాణ ఏపీ ఇన్ 1995. ఈ రోజు ఓన్లీ హైదరాబాద్లో ఒక 50 ఉండి ఉంటాయి. సో ఫేవరెట్ హీరో ఎవరు సార్ అసలు? ఆల్ టైమ్ ఫేవరెట్ వెంకటేష్ గారు. ఎందుకంటే ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి ఒక తెలియదు మనకుంటే ఒక కనెక్షన్ ఏర్పడుతుంది బ్రో. నాకు కలియుగ పాండవులు సినిమా చూసినప్పుడు ఎందుకో నాకు అది నచ్చేసాడు ఆయన. ఆ సినిమాకి ఫస్ట్ సినిమాకే అక్కడ నుంచి అంటే అందులో ఒక వింత ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు ఫ్యాన్ వార్స్ ఎక్కువ ఉండేవి. చిరంజీవి కృష్ణ కొట్టుకునేవారు మా చుట్టుపక్కల వాళ్ళందరూ. నాకు చిరంజీవి ఇష్టం లేదు, కృష్ణ ఇష్టం లేదు బై రీజన్. మీరు జనరల్ గా వెంకటేష్ గారి కోసం కొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉండరు. అదే అందరికి అప్పటికి ఇంకా వెంకటేష్ రాలేదు. ఓకే. నేను మాట్లాడుతున్న టైంకి చిరంజీవి కృష్ణ ఫైటింగ్లు జరుగుతూ ఉండేది. మీరు జాయిన్ అవ్వాలి. మనం ఎవరి సైడ్ లేము, మనకి ఎవరు ఇష్టం లేదు. ఏంటి అన్నప్పుడు కలియుగ పాండవులు సినిమా వచ్చింది. అయితే అప్పుడు తిట్టుకునేవారు ఫ్యాన్స్ వార్స్లో, ఒక హీరోని లేబుల్ చేసేవారు ఇది అని. కలియుగ పాండవులు సినిమా చూస్తే వెంకటేష్ బాగా నచ్చేసాడు, అబ్బా వీడి ఫ్యాన్ అయితే ఎవరు తిట్టడు మంది అని అనుకుని అలా ఫ్యాన్ అయ్యాను. కానీ అలా అవ్వడం జరిగింది. కానీ బట్ ఆయన సినిమా టు సినిమా ఆయన గ్రోత్, ఆయన పర్ఫార్మెన్స్ అవి చూసి ఇంకా పిచ్చి పెరిగిపోయింది. ఎంతవరకు వెళ్ళిందంటే ఈవెన్ ఒక అసోసియేషన్ పెడదామని ప్లాన్ చేశాను నేను, వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్.
అంతవరకు వెళ్ళింది. అది ఆల్ టైమ్ ఫేవరెట్. నా లేటెస్ట్గా అయితే నాకు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. మరి ఏమన్నా వెంకటేష్ గారికి ఏమన్నా చెప్పి మరి ఆడియో లాంచ్ కి పిలుస్తారా? తెలియదండి, అది ట్రైల్ వేద్దాం అనుకుంటారా? ఐడియా తెలీదు, ఐ డోంట్ నో కుదురుతుందో లేదో. ఇప్పుడు ఈ రీసెంట్ గా సైంధవ్లో ఆయన మార్క్ ఏం చూసారు? అదే సార్, ఆయన అటెంప్ట్ చేశారు బట్ జనాలకు నచ్చలేదు. ఆయన అంటే యాక్షన్ హీరో ఇమేజ్ కి సినిమా చేసినప్పుడల్లా ఏదో ఒకసారి ప్రాపర్, అది పాపం ఆయన మిస్టేక్ కూడా కాదు, ఆయన స్టోరీలో ఏదో నమ్మి చేయడమే. ఆయన చేసినప్పుడు క్యారెక్టర్లో ఆయన సైడ్ లోటు పాటలు ఉండవు, పర్ఫెక్ట్ గా ఏ క్యారెక్టర్ కూడా చేసేస్తాడు. అయితే ఆయన తీసుకొచ్చిన కథ సెట్ అవ్వకపోవడం, ఆ కథ అంత బాగా రాకపోవడం, అట్లా ఏవో ఉంటాయి. జనాలకు సరే అన్ని బాగా చేసిన జనాలకు నచ్చకపోవడం ఏదో ఉంటది. అది మనకు అంత బ్రహ్మ పదార్థం అయితే సినిమా అంత సక్సెస్ ఫెయిల్యూర్. కానీ ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు. బట్ వాట్ అబౌట్ రానా నాయుడు? అసలు రానా నాయుడు క్యారెక్టర్ ఆయన ఎంచుకున్నందుకు ఒక ఫ్యాన్ గా మీరు బాధపడ్డారు? ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ తీసుకున్నారని ఏమైనా బాధపడ్డారా? అట్లా ఏం లేదు, అంటే మిక్స్ అండి. అంటే మనం సినిమా చూసినప్పుడు ఫ్యాన్ గా వదిలేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కదా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లోకి వెళ్ళిపోతాం. మేకర్ గా ఇది ఎందుకు పెట్టుంటారు కదా, దీంట్లో ఈ ఈ ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి, ఈ మ్యాథమెటిక్స్ చూసేస్తూ ఉంటాం. ఓకే చిన్న అవి ఉంటాయి కానీ, అంటే ఎందుకంటే బాగా ఇష్టపడ్డ వాళ్ళం కదా, ఉంటాయి కానీ ఆయనకి కొంచెం ఎలివేషన్స్ కోరుకుంటాం కదా మేము కూడా. బట్ కంప్లైంట్ లేదు. ఓకే ఇట్స్ అంటే ఆయన నాకేమొచ్చింది అంటే, గొప్పగా ఏమొచ్చింది అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఆయన యంగర్ ఆడియన్స్ కూడా క్యాటర్ చేయడానికి చేస్తున్నాడు కదా, ఇది కూడా గొప్ప అంటే చేంజింగ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్, మీ ఆడియన్స్ని తెలుసుకోవాలి. అది యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, ఈవెన్ రివ్యూ రైటర్స్ కూడా ఆడియన్స్ పల్స్ని, ఆడియన్స్ని అర్థం చేసుకుని మార్కెట్లోకి వెళ్తూ ఉండాలి. సో అలా చేశారు. అబ్బాయి ఇది కూడా చేస్తారా అలా అనుకున్నాను నేను. ఓకే, అంటే నేను కూడా ఆయన ఇష్టపడే వ్యక్తిగా, మామూలుగా ఇష్టం ఉంటుంది కదా బై డిఫాల్ట్, తెలియకుండా మొదలైపోతూ ఉంటుంది ఆయన అంటే. అందరికీ న్యూట్రల్, అందరికీ ఉంటుంది. ఎవరు హేట్రెడ్ పీపుల్, హేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఎందుకు ఆయన్ని ఎలివేట్ చేసే క్యారెక్టర్ లేదు లాస్ట్ వరకు కూడా? ఆయన కొంచెం అంటే లోనే చూపించారు, పవర్ఫుల్ క్యారెక్టర్ కాదు కదా. ఇవన్నీ ఈ డైలాగ్స్, బూతులు ఇవన్నీ ఉంటాయి అనుకోండి, పవర్ఫుల్ క్యారెక్టర్ గా చూపించలేదు ఎండింగ్. ఆ సెక్ట్ నెట్ఫ్లిక్స్ లో ఉండే ఆ సెక్ట్ ఆడియన్స్ కి తయారు చేశారు అంతే. అది ఇక దాన్ని మనం సభ్యతా సంస్కారం పారామీటర్ లో చూస్తే డిస్టర్బ్ అవుతుంది. సో ఇప్పుడు ఆయన ఫిల్మ్స్ అన్నిట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఒకటంటే ఏం చెప్తారు? పిక్ చేసుకోగలరా? నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు అప్పుడు ఎన్నిసార్లు చూసి ఉంటాను, 40 సార్లు పైనే. అది ఆల్మోస్ట్ అన్ని థియేటర్లోనే, అన్ని సార్లు ఆల్ టైమ్ ఫేవరెట్. అసలు ఆ క్యారెక్టరు, ఆయన పర్ఫార్మెన్స్, ఆ స్టోరీ, కామిక్ టైమింగ్. నాకు తెలిసి ఇప్పుడున్న ఆ రేంజ్, ఆయన రేంజ్ హీరోలు ఆ కామిక్ టైమింగ్ ఇంపాసిబుల్. ఇప్పటికే ఆ సినిమా చాలా రిఫరెన్స్ కింద వాడుకుంటారు చాలా మంది. మల్లీశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, అసలు అంటే మెటాఫార్ కింద కూడా వాడుకుంటున్నారు. అంటే మొన్న సామాజిక వర్గం కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నది నువ్వు నాకు నచ్చాలా ఉంటుంది అని ప్రమోట్ చేసుకున్నారు. మాస్టర్ పీస్ అండి. ఇంకా అలాంటి సినిమా మళ్ళీ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, సో ఇప్పటిదాకా అలా మాట్లాడుకున్నాం కదా సార్, ఒక 2 నిమిషాలు నేను ఒక సిన్సియర్ అదే దాన్ని ఏమంటారు, ఒక సీరియస్ జర్నలిస్ట్ గా మాట్లాడుకుంటే, ఇలాంటి సినిమాలు తీసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని అడిగితే ఏం చెప్తారు? మంచి మెసేజ్ అయితే ఇచ్చాము, అర్థమైతే లేకపోతలేదు. అర్థమవుతుంది. ఇలాంటి సినిమాలు కాదు ఈ సినిమాలో, ఇప్పుడు చేదు మాత్రం. బట్ మీరైతే ప్రమోట్ చేసుకోవడానికి ఏమన్నా వాడుకున్నారా ఈ ముద్దు సీన్లు, ఇలాంటి కొంచెం బోల్డ్ సీన్స్ అవి? అంటే ఇప్పుడు టీజర్ కట్లో, ట్రైలర్ కట్లో ఎక్కువ పర్సెంట్ చూడండి. ట్రైలర్లో ఎన్ని ఉన్నాయి అలాంటి షాట్లు? టీజర్లో ఉన్నాయి. టీజర్లో 3 ఉంటాయి, ట్రైలర్లో 3 ఉంటాయి. బట్ అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ. అదే చెప్పాను, మనకి అదే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ప్రాబ్లం నాది కాదు, ప్రాబ్లం చూసేవాడిది. వాడికి అదే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. నేను ఏం చేయను. ఇప్పుడు వాడు ట్రైలర్లో హిందూ ఈజ్ నాట్ మై పెయిన్, షీజ్ మై ప్లెజర్ అన్నాడు. అదేం వెళ్ళలేదు. లాస్ట్లో ఇక్కడ నువ్వు చూడని నీకు తెలియని ఏం లేదన్నా ఇన్స్టాలో 60 మిలియన్ వ్యూస్ పోయింది అది ఇన్స్టాలో. సో తప్పు నాది కాదు, చూసేవాడు. మీరు మాత్రం ఇంటెన్షనల్ గా టీజర్ దాంతో కట్ చేయొచ్చు, మళ్ళీ మమ్మల్ని నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మీరు ప్రమోట్ చేసుకున్నారు ఉద్దేశంతో కట్ చేశారు సార్. ఎప్పుడైనా నేను మార్కెట్ సెన్సిబిలిటీస్ని పట్టుకునే చేస్తాను, అది అలాగని నేను ఏదో కాదు. బట్ అక్కడ నేను వాళ్ళిద్దరు ఒక డీప్ లవర్స్ అని నేను ఒక సింగిల్ లైన్లో చెప్పాలనుకో. ఒక డీప్ లవర్స్, వాళ్ళకి ఒక డీప్ లవ్ స్టోరీ ఉందని చెప్పాలి. నాకు ఆ డైలాగ్ నుంచి ఏం చెప్పినా నాకు అక్కడ లెక్చర్ పీకినట్టే ఉంటుంది. నాకు ఎండ్ డైలాగ్ సింగిల్లా తేలిపోవాలా, ఆ అమ్మాయి ఆ మాట అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఎంత పెద్ద లవ్ స్టోరీ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో అని నా ఉద్దేశం. అది కానీ అక్కడ ఏదో అది పెట్టేసి దాన్ని అట్రాక్ట్ చేసి అదైతే కాదు. బట్ మార్కెట్ సెన్సిబిలిటీస్ మైండ్లో ఉంటాయి.
అలాగే నేను ఏదో మరి మంచి సినిమా తీయాలని వచ్చాను అట్లా ఏం లేదు. ఇందాక అన్నారు కదా సంస్కారవంతుడిగానే తీసాను సినిమా. నేను సంస్కారవంతుడిగానే తీసాను, అదైతే పక్క. బట్ మీరు ఇందాక చెప్పిన షార్ట్ చెప్పారు కదా, నాకు అర్థమైంది ఏంటంటే 6 నెలల సహవాసం తర్వాత వాళ్ళు వీరవుతారు అంటారు కదా, ఇప్పుడు ఈ లాజిక్స్ అన్ని విడిగా వచ్చేసి చూడండి ఏం కొత్తగా ఏమి అంటున్నారేమో అనుకున్నా. బట్ సో నాకైతే సినిమా అయితే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుందని అనిపిస్తుంది సార్. ఇప్పుడు టీజర్ ట్రైలర్ డెఫినెట్గా ఉంటుంది. అందరూ యూత్ కనెక్ట్ అవుతారు. అందరు యూత్ అంటే సమ్ పాయింట్ ఆఫ్ లైఫ్లో వాళ్ళ ఆ హీరో లాగా ఏదో ఒకలాగా బతుకుంటారు. వాళ్ళు సినిమాలో మొత్తం వాడి క్యారెక్టర్లో ఏదో ఒక పోర్షన్ మీ లైఫ్లో బతుకుంటారు మీరు. సో ఐడెంటిటీ షూర్గా ఉంటుంది. ఆ జర్నీ ఎక్సైటింగ్గా ఉంటుంది. అది అందరూ కనెక్ట్ అవుతారు. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది మీకు కథలోనే ఉంది. అంటే ఇది మేకింగ్ పరంగాన ఆర్ఆర్ పరంగా కాదు, కథలోనే అంత ఇంపాక్ట్ ఉంది. సో ఇట్ విల్ హిట్ యూ హార్డ్. ఓకే, సో ఒక్క 2 minutes ఎలా మాట్లాడుకుందాం అంటే పోస్ట్ సక్సెస్ తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు సక్సెస్ అయిపోయారు, అర్జున్ రెడ్డి తర్వాత ఆయన మార్క్ ఎంత క్రియేట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడు మీకు కూడా ఒక మంచి మార్క్ క్రియేట్ అయింది. సో ఆ తర్వాత ఆయన ఇండియన్ సూపర్ స్టార్ అని ఒక ఎవరిని రణబీర్ కపూర్ గారిని సూపర్ స్టార్ అంటూ ఇంట్రడ్యూస్ చేసి ఒక పెద్ద స్టార్ని తీసుకొచ్చి పాన్ ఇండియా సినిమా తీసి అది ఇంకా విధ్వంసం. ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఏ కైండ్ ఆఫ్ జోనర్ ఎంచుకుందాం నెక్స్ట్? ఇఫ్ ఆల్ గోస్ వెల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి రీమేడ్ ఇన్ హిందీ. ఓకే, యా, బై బిగ్ పీపుల్. డీటెయిల్స్ నేను సినిమా రిలీజ్ అయ్యాక చెప్తాము. అంటే ఎవరికైనా అట్లీస్ట్ నెరేట్ చేశారా ఎవరికైనా? అదే అవన్నీ చెప్తాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీమేడ్ ఇన్ హిందీ. ఓకే, అంటే నెరేషన్ చేశారా లేదా నెరేట్ చేశారా లేదా? పేర్లు ఏం చెప్పొద్దు సార్, చేశారా లేదా చెప్పండి. డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్. ఓకే, సేమ్ అంతే. అర్జున్ రెడ్డి అలాగే అయింది. నెక్స్ట్ ఏమో అదే ప్యాటర్న్ ఉంది, ఇంటెన్షనల్ కాదు. ప్యాటర్న్ ఈస్ హ్యాపెనింగ్ అంతే, ఇంటెన్షనల్. అంటే ఇప్పుడు ఈ థాట్ ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇదే సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయొచ్చు కదా, మల్టీలింగ్యువల్ గానీ థాట్ రాలేదు. రిలీజ్ చేసేయడం అంటే ఏమవుతుందంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు నేను యాక్చువల్గా ఓన్లీ తెలుగులో తప్ప ఏ లాంగ్వేజ్లో దీన్ని డబ్బు కూడా చేయట్లేదు నేను. అవునవును, అది నేనేం నమ్ముతున్నానంటే దిస్ ఫిల్మ్ హ్యాస్ సో మచ్ యూనివర్సల్ అపీల్. దిస్ కెన్ బి రీమేడ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఎనీవేర్. సో నేను కంప్లీట్ నాన్ ఏలియన్గా కథ చెప్పే కంటే ఇది ఒక లాంగ్వేజ్లో లోకల్ ఆర్టిస్టులతో రీమేక్ అవుతాయి, దాని ఇంపాక్ట్ ఇంకెక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ స్టేడ్ మై సెల్ఫ్ జస్ట్ రిస్ట్రిక్టింగ్ టు తెలుగు. దానికి అడిషనల్గా బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. రెండు జెన్యూన్గా చెప్పుకుంటే 2 రీజన్స్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మంచి ప్రోడక్ట్ చేసిన తర్వాత దాన్ని సరైన ప్రమోట్ చేసుకోకపోతే, మార్కెట్ చేసుకుని అంత అవుట్పుట్ రాకపోతే మీకు సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా. ఇట్స్ లైక్ అంటే మనం స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, అంతే. అంతకంటే స్ట్రెచ్ చేస్తే బోన్స్ బ్రేక్ అయిపోతుంది. పాపం ఉగ్రం సినిమాకి ఆయన పాపం అలా కన్విన్స్ అవ్వకే అంత సాటిస్ఫాక్షన్ రాకే ఓకే, మీరు నెక్స్ట్ బాలీవుడ్ లో అనుకున్నారు కదా, ఒకవేళ అంతా ఆల్ గోస్ వెల్? ఓకే, ఒకవేళ మిగిలిన లాంగ్వేజెస్ లో వాళ్ళు ఏమన్నా రైట్స్ కోసం ఎవరన్నా అడిగితే ఇస్తారా రైట్స్? మీరే అక్కడ కూడా అడుగుతున్నారు కూడా. ఇంకా నేను మళ్ళీ ఇంకో లాంగ్వేజ్ లో తీయడం అడుగుతున్నారు అంటున్నారు అంటే హోల్డ్ చేస్తున్నారు. సక్సెస్ తర్వాత కాస్ట్ పెరుగుద్దేనా? లేదు, ప్రైస్ పెంచుదామా? పారామీటర్స్ ఉంటాయి కదా చాలా, అవన్నీ చూసుకొని. అంటే డిసిషన్ సోలో అవ్వదు, బికాస్ ప్రొడ్యూసర్ ఉన్నారు, నేను ఉన్నాను, ప్లాన్స్ ఉంటాయి, పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఓకే సార్, రీమేక్ అన్నారు, ఇక్కడది అక్కడ రీమేక్ చేస్తారు. నెక్స్ట్ జానరా ఏముంది మైండ్లో? 2-3 ఆల్రెడీ మీరు ఒక 5-10 రెడీగా పెట్టుకుని ఉంటారు లైన్స్ మైండ్లో. నెక్స్ట్ జానరా ఏముంది? నాకు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేయాలని ఉంది. అంటే కమర్షియల్ అంటే సార్, అంటే ఇప్పుడు ఏదైనా కమర్షియల్లే అవుతుంది కదా. అట్లా కాదు కదా, ఇప్పుడు మాస్ సినిమా అంటారు కదా, మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా. మన యాక్టర్స్ ఎవరన్నా మైండ్లో ఉన్నారా? ఉన్నారు, చెప్తారా? టూ ఎర్లీ టు సే. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా విత్ న్యూ అప్రోచ్. అలాగని మళ్ళీ రన్ ఆఫ్ ద మిల్ మాస్ సినిమా కాదు అది. మళ్ళీ నేను ఇప్పుడు ఈ సినిమా తీసిన వాడిని నాకు ట్రైట్ ఉంటుంది కదా లోపల, ఆ ట్రైట్తోనే ఉంటుంది, ఆ ట్రైట్ ఆ సినిమాలో ఉంటుంది. అంత మాస్ కమర్షియల్ సినిమాలో కూడా నా ట్రైట్ ఉంటుంది. ఓకే, నైస్. సో సరదాగా అడుగుతున్నాను, అంటే ఇంకా లాంగ్ రన్లో ఆలోచిస్తే, అంటే మీరు ఇంకా బాగా సక్సెస్ అయితే తర్వాత కొన్ని ఇయర్స్లో అంత మంచిగా జరిగి, ఇప్పుడు మీరు అలాగా అన్నారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అని, ఎవరొకరితో సినిమా తీసి ఇంకొకరిని క్యామియో అందులో ఇంట్రడ్యూస్ చేయడం అలాంటివి ఏమైనా ప్రయోగిస్తారా? బికాస్ అభిమానులు అందరూ కూడా చాలా మంది కోరుకుంటారు, మ్యూచువల్స్ ఉంటారు కదా. అంతవరకు రీచ్ అవ్వగలము వాళ్ళిద్దరిలో అంటే నాకు తెలీదు. ఇట్స్ లైక్ వస్తే కనుక డ్రీమ్, ఐ డోంట్ నో. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్ అండి. లైక్
మన కోరికలు ఉంటాయి. నాకు రేపు మహేష్ బాబు గారు డేట్స్ ఇస్తే నేను సినిమా చేసేస్తా, ఆర్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తే, కానీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఐ లవ్ టు, అంటే నేను అందుకే ఇద్దరిని కలిపి సినిమా అని కూడా అనలేదు, క్యామియో ఒక్కొక్కరిని పెడతారా. అసలు మీరు క్యామియో, ఇందులో ఈయన క్యామియో అడుగుతున్నారు, అసలు ఆయనతో సినిమా వస్తేనే గొప్ప, నేను ఐ విల్ బి జంపింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అది నాకు. అందులో ఈయన క్యామియో అది వేరే విషయం మళ్ళీ. అసలు వాళ్ళతో మన సినిమా అనేది ఉంది, అది చాలా ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. వస్తే నథింగ్ లైక్ ఇట్. అంటే మనకి ఇష్టమైన వాళ్ళని ఏం చేస్తామంటే మనం ఒక కొత్త డైమెన్షన్లో ప్రజెంట్ చేయాలని కోరుకుంటూ ఉంటాం. మనకు ఉంటుంది ఇట్లా చూపించవచ్చు ఇలా, సో అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ నేను ఎందుకు అడిగానంటే మీరు కరెక్ట్గా ఇద్దరు పేర్లే చెప్పారు. ఆ జల్సా సినిమాలో ఈయన వాయిస్ ఓవర్ వచ్చేసరికి మేము చాలా ఎక్సైట్ అయ్యాం. దాని తర్వాత కొన్ని జరిగినాయి, అంటే సినిమా అనౌన్స్మెంట్ తర్వాత అజ్ఞాతవాసికి ఈయన ఉంటుందని, మొన్న గుంటూరు కారంకి ఈయన వాయిస్ ఉంటుందని, ఇలాంటివి చాలా వచ్చినాయి న్యూస్. ఏదైనా నిజం అవుతుందేమో అని చెప్పి ఆ వెయిట్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకటి. సో అందుకని అడిగాను అనమాట. త్రివిక్రమ్ గారికి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అది జరగచ్చు నిజంగా. అంటే ఇట్స్ అ కైండ్ ఎనఫ్ ఆఫ్ మహేష్ బాబు గారు, కైండ్ జెస్చర్ ఆఫ్ మహేష్ బాబు గారు డూ ఫర్ దట్. అది సో అది ఆ టైం వస్తే మ్యాజిక్లు జరుగుతాయి, అదొక మ్యాజిక్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. యా థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. మంచి డీపర్ క్యారెక్టర్ అని చెప్పి మాకు ఇప్పుడు చెప్పారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. నేను బేసిక్ వెళ్ళి అందరిలాగే పైన ఇదే ఆలోచించాను, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది చెప్పాను కదా సామెత, నేను ఇదే ఆలోచనలో ఉన్నాను. అదే నేనంటే యూట్యూబ్లో అన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు నవ్వుకుంటాను, కానీ నాకేమి వాళ్ళు తిడుతున్నారని బాధ లేదు. నాకు తెలుసు నేను తీసింది అది కాదు, మీరు చూడబోయేది కూడా అది కాదు. ఓకే సరే, మీరే సినిమా చూసాక. సో ఫైనల్గా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సుకుమార్ గారు అండి. అప్పుడు ఆయన సినిమా చూసి, ఆయన సినిమా చూసారు సార్ మొత్తం? ఫస్ట్ హాఫ్ చూసే, మొత్తం చూసారు. నాకు ఫస్ట్ హాఫ్ చూసే లేచి హగ్ చేసుకుని ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా. బ్రిలియంట్ రైటింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్థాయిలో ఉంటుందని. నేను నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో ఫిక్స్ అని ఆయన అనౌన్స్ కూడా చేశారు. నా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు సుకుమార్ గారు నెక్స్ట్ నా సినిమా చూసే ఇచ్చారు ఆయన. అది సినిమా చూసే బిఫోర్ రిలీజింగ్. అంటే ఇట్స్ ఆయన గొప్పతనం మళ్ళీ. ఎందుకంటే ఆయనకు సినిమా ఎంత నచ్చినా కూడా రేపొద్దున మార్కెట్ హిట్ ఆఫ్ ఫ్లాప్ తెలియదు కదా. ఈజ్ నాట్ బాదర్డ్ బై దట్. ఆయనకి ఏమనిపిందంటే అసలు భలే ఉంది సినిమా అసలు ఇది అని, నేను తీస్తాను నీతో సినిమా ఫిక్స్, నెక్స్ట్ సినిమా నువ్వు నాకు చెయ్యాలి అంతే. ఆ దాంట్లో చెప్పారు, మన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్, బికాజ్ ఆయన అనౌన్స్మెంట్ కూడా మా సినిమా మీద బజ్కి వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఇప్పుడు చూసేవాడికి ఏముందిరా సినిమాలో, సుకుమార్ గారు సినిమా రిలీజ్ అవ్వకుండా సినిమా ఇచ్చారు అనేది. సో ఇట్ ఈస్ కైండ్ జెస్చర్. సిద్ధార్థ టీమ్ ఈస్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుకుమార్ గారు. అండ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, బికాజ్ నా ఈ 6 months 8 months జర్నీ విత్ హిమ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సోల్స్ ఐ ఎవర్ మెట్. The kind of hospitality he provides, how he treats us, how he welcomes us, అది ఒక నెక్స్ట్ లెవెల్. ఆ స్థాయి వ్యక్తులకి అంటే నేను చెప్తున్నాను చూడు, ఆయన అచీవ్ చేయింది ఏమీ లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన పీక్ ఆఫ్ ద దీంట్లో ఉన్నారు. ఏమీ తెలియని నన్ను, అంటే నాకు సంబంధం లేదు, మా ఇద్దరికి కనెక్షన్ లేదు, ఏమీ తెలియని అలాంటి ఒక కంటెంట్ కనెక్ట్ అయ్యి ఎంత దూరం జర్నీ, అది ఆయన గొప్పతనమే నేనైతే నమ్ముతున్నాను. నా రైటింగ్ నా సినిమా కంటే ఆయనలో ఒక క్వాలిటీ ఉంది. ఐడెంటిఫై సమ్వన్ హూ ఇస్ రియల్లీ ప్రొవైడింగ్ సమ్ స్టఫ్, రైటింగ్ సమ్ స్టఫ్ అండ్ సపోర్టింగ్ దెమ్ అండ్ పుషింగ్ దెమ్ ఫార్వర్డ్. అది ఆయన గ్రేటెస్ట్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ అంటే నాకు ఈ సినిమాలో నేను సాధించింది ఏంటంటే, నాకు రేపు పొద్దున్న రిలీజ్ అయ్యి రిజల్ట్ పక్కా హిట్ కొడుతున్నాం. అది ఏమైనా ఇన్ కేస్ ఏమైనా కూడా నేను ఈ సినిమాకి నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నా గురువు గారి దగ్గర నేను మార్కులు కొట్టేసాను. నేను ఎవరైతే ఇష్టపడ్డానో ఆయన దగ్గర మార్కులు కొట్టేసాను. ఆయన సినిమాని నా నెక్స్ట్ సినిమా అయినా డైరెక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. అయిపోయింది, ఈ లైఫ్కి సరిపోయింది, ఇంకా కోరికలు ఏం లేవు. ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ని జెన్యూన్ కాంప్లిమెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ సినిమా ఆఫర్ చేసినప్పుడు అర్థమవుతుంది కదా, ఆయన ఏం లెక్కల మాస్టర్ అండి, ఆయన లెక్కలు ఎలా ఉంటాయి. మామూలుగా ఏం చేస్తారంటే ఆ స్థాయి వాళ్ళు చూసి ఓకే గుడ్, బాగా చేసాం అని భుజం మీద తట్టేసి వెళ్ళిపోతారు. లేదా సినిమా చేద్దామంటారు, కానీ సినిమా చేద్దామంటారు అది మా ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. బట్ హీ మేడ్ ఇట్ అఫీషియల్. దట్ మీన్స్ హీ మీన్స్ ఇట్, హీ లవ్స్ ఇట్ యాజ్ మచ్ యాజ్ హీ మీన్స్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ ద అనౌన్స్మెంట్ హస్ కమ్. ఓకే, సో ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా వచ్చింది పాపం, ఆ సినిమా మొత్తం అనుకున్నదా ఇంకా మొత్తం వ్యతిరేకంగా వెళ్ళింది పాపం. అంటే ముందు నుంచి దాని మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతూనే ఉంది. దానికి అటాచ్ అయ్యి దాని ప్రమోషన్ దాంతో యూజ్ అయ్యి దానికి అటాచ్ అయ్యి ఇప్పుడు అది హనుమాన్ సినిమా బాగా ప్రమోట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఫ్రాంక్గా మాట్లాడుకుంటే డిజాస్టర్ మూవీ కాబట్టి
హనుమాన్కి బెనిఫిట్ అయింది, వీళ్ళు కొంచెం చూపించినా అది పెద్ద హిట్ అవుతుంది. బట్ మీకు మాత్రం మీకు అటాచ్ అయిన సినిమా ఏంటి? మాస్టర్ పీస్. సో ఇది బాగా ఛాలెంజింగ్, మీరు దీన్ని ఓవర్కమ్ చేస్తే తప్ప. నేను అది మార్కెట్ చూసి బయట ప్రమోట్ అసలు పట్టించుకోవట్లేదు. అసలు నేను రాసేటప్పుడు పట్టించుకోలేదు, నాకు ఓన్లీ ఇంటెన్సిటీ తీసుకున్నాను కానీ ఓకే, మిగిలింది నాకు ఏం సంబంధం లేదు. అంటే ఆడియన్స్ థాట్స్ ఇలాగ ఉంటాయి కదా, మీరు ఆ విధంగా ఆలోచిస్తే ఏమంటారు రిస్క్ ఫ్యాక్టర్ గురించి? సినిమా చూసాక అంతా వస్తుంది బయట. ఓకే, సో బట్ సో మచ్ పాజిటివిటీ అండి. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you. Nice talking to you. థ్యాంక్ యూ అండి.